హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆల్ దేవుడు మంచివాడు, ఆయన మంచితనము ఎల్లప్పుడూ, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన ప్రేమ నిరంతరం ఉండును. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన ఎన్నటికీ మారనివాడు. ఆయన ఏది చెప్పినా కూడా అది జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు తన వాక్కును అన్నిటికీ పైగా హెచ్చించున్నాడు. సృష్టి అంతటిలో ఆయన పేరు కంటే ఎక్కువగా ఆయన వాక్యాన్ని మహిమపరిచాడు. ఆయన వాక్కుని మన చేతిలో కలిగి ఉండడం ఎంతో గొప్ప ధన్యత. మనము దేవుడు అన్నిటికీ పైగా వాక్కుకి ఆ మహిమనిచ్చాడు. ఆ వాక్కుని మన చేతిలో మనం కలిగి ఉన్నాము. మీ మధ్యలో ఉండడం మాకు చాలా సంతోషకరము. నేను విశ్వాసం గురించి నా బోధను చెప్తున్నాను. 1988లో నేను బెరాక మీటింగ్ ఫస్ట్ షార్ట్ టర్మ్ కోర్స్ నేను అటెండ్ అయ్యాను. తర్వాత నాకున్న దుర్గముల ద్వారా నేను పెంతెకోస్తల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను. నేను విశ్వాసపు బోధను నేను తప్పుగా చెప్పేది తప్పు, సాతాను బోధ అనేవాడిని. అది అమెరికా నుండి వచ్చింది. 1988, 81 అలాగా. ఒక వ్యక్తి ప్రసంగిస్తున్నాడు, గోమాస్ అనే వ్యక్తి ప్రసంగిస్తుంటే నేను అన్నాను, నేను నీతో అంగీకరించాను. నా చేయెత్తి చెప్పాను, గోమాస్ నేను నీతో అంగీకరించట్లేదు. నీవు దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క కార్యాన్ని తిరగరాసి చెప్తున్నావు. ఎందుకంటే ఆయన ఒప్పుకోలు గురించి చెప్తున్నాడు. నేను ఎందుకు అలా తప్పుడు బోధ చేస్తామని చెప్పేసి అలా అన్నాను అనమాట. నేను చాలా బ్రెయిన్ వాష్ చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకు మనకు నచ్చినట్టుగా మన వాక్కును ఎందుకు చెప్పడం అన్నప్పుడు నేను అన్నాను, గోమాస్ గారు నేను అజ్ఞానంలో ఉన్నానప్పుడు నేను చెప్పింది బైబిల్ నుండే చెప్తున్నాను, కానీ కొద్ది సత్యం మాత్రమే చెప్తున్నాను. ఆ వ్యక్తితో నేను అన్నాను, యేసు తనకు తానుగా చెప్పాడు, నీ అవునంటే అవును, కాదంటే కాదు అని. దానికి పైగా ఏది ఉన్నా కూడా అది దుష్టుడి నుండి వచ్చింది. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? మీకు అనారోగ్యం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు స్వస్థత పొందుకున్నానని పిలవాలా? పాపం చేస్తున్నప్పుడు నీవు పరిశుద్ధుడవు, నీతిమంతుడు అని చెప్పాలా? ఏంటిది? యేసు యొక్క వాక్కుని నువ్వు తిరగరాస్తున్నావు అని చెప్పేసి నేను వాదించాను. అది బైబిల్లో ఉన్నప్పటికీ నా అజ్ఞానము, నేను ఏదో సందర్భం లేని నుండి సందర్భం కాని వాక్కుని తీసుకొని వారితో వాదిస్తున్నాను. ఎంతసేపు వాదించానంటే, మొదటి ఎస్టీసీ చాలా 40 మంది, అప్పుడు తక్కువగా మొదటిది కాబట్టి లాస్ట్ది అన్నకు చెప్పారు, ఇక్కడ చంద్రసింగ్ అనే వ్యక్తి ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు అన్న తర్వాత వచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు అనుకుంటాను. నేను డిస్టర్బ్ చేయంగానే మా ఇద్దరిని కూర్చోబెట్టి ఎఫ్ఎస్సి 4 నుండి చెప్పాడు, మనం విశ్వాసములోనికి వచ్చే వరకు నువ్వు దాన్ని ఆపివేసేయు. నీ జీవితం అంతా కూడా 40 మంది ఉన్నారు. ఆ 40 మందిలో సాయంత్రం సెషన్ జరుగుతుంది, 6 గంటలకు సెషన్ జరుగుతుంది. ఎవరు పడుకోవట్లేదు, అందరూ డిస్కస్ చేస్తున్నారు. చంద్రసింగ్ ఏం చెప్తున్నాడు, గోమాస్ చెప్పేది కరెక్టా, చంద్రసింగ్ చెప్పేది కరెక్టా అని. ఎందుకంటే ఆ రోజులలో విశ్వాసపు బోధ చాలా తక్కువగా ఉండేది. ఒకవేళ అది ప్రసంగిస్తే ప్రజలు దాన్ని సాతాను బోధ అని పిలిచేవారు. కాబట్టి అది నా బ్యాక్గ్రౌండ్. ఈరోజు నేను చూసినట్లయితే దేవుడు నన్ను అదే విశ్వాస బోధను, నేను ఏదైతే నాశనం చేయాలని చూస్తున్నానో ఆ బోధని ఇప్పుడు దేవుడు నన్ను బోధించటకు వాడుకున్నాడు. దేవుడు నన్ను దాని కొరకే వాడుకున్నాడు. ఇదంతా ఎలా జరిగిందంటే, నేను 1988 నుండి నేను పరిచర్యలో ఉన్నప్పుడు 2వ బ్యాచ్లో ఏం జరిగింది, అన్ని ప్రోగ్రామ్స్లో నేను కోఆర్డినేటర్గా ఉంటున్నాను, అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. నేను అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ హెల్ప్ చేస్తున్నాను. కానీ
ఈ 4 షార్ట్ టర్మ్ కోర్సులు అయిన తర్వాత కూడా నా మనసులో ఉన్న దుర్గము ఎంత బలంగా ఉందంటే నేను ఆ బోధని వేరే వేటినైనా అంగీకరించిన ఆ బోధని మాత్రం అంగీకరించలేకపోయాను. తర్వాత అన్నతో కూర్చొని అన్న నేను డిస్కస్ చేసి నేను ఇంకా అంగీకరించట్లేదు, నువ్వేది చెప్పినా నాకు అది నేను అంగీకరించట్లేదు అని. అప్పుడు అన్నారు, పరిశుద్ధాత్మ మాత్రమే నిన్ను ఒప్పింప చేయగలడు, దేవుని అందు ఎదురు చూడు, వాక్యం చదువు, ప్రార్థించని చెప్పాడు. ఇదంతా కూడా నేను మదురై తమిళనాడులో ఒక సంఘానికి నేను వెళ్తుండేవాడిని. ఆ పాస్టర్కి ఎలాంటి బలమైన దుర్గం ఉంది అంటే ఆయనతో నేను నా ఆత్మీయ తండ్రిగా పిలుచుకుంటాను. ఆయన చాలా నాకు సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరం కలిసి ఎన్నో గంటలు మేము ప్రార్థించేవారము. సండే వచ్చిందంటే రోజంతా ప్రార్థించేవారము. అయితే ఆయన కూడా ఈ బోధన నమ్మేవాడు కాదు కాబట్టి ఆయన నుండి నాకు కూడా అదే బోధలో నేను పెరిగాను కాబట్టి నాకు అలాగే అలవాటు అయిపోయింది. కానీ 1990లో నేను వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. కానీ నా లోపల సాతాను ఎంత బలమైన దుర్గం కట్టాడంటే నేను ఆ షార్ట్ టర్మ్ కోర్స్ అటెండ్ అయినప్పటికీ కూడా నేను అంగీకరించట్లేదు. నేను వాదించకపోయినప్పటికీ అన్న చెప్పాడు ఏంటంటే వాదించొద్దని చెప్పాడు కాబట్టి నేను వాదించట్లేదు, కానీ నా లోపల నేను అంగీకరించలేకపోతున్నాను ఆ బోధన. కానీ 1992లో 4-5 సంవత్సరాలుగా నేను పైల్స్ అనే వ్యాధి నుండి బాధపడుతున్నాను. నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను 4-5 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో చాలా తీవ్రంగా అది మారిపోయింది కాబట్టి నేను ఆ స్థలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన చెప్పారు, మీది సర్జరీతోనే తగ్గిపోతుంది, ఇంకా ఏ మార్గం లేదని చెప్పారు. అది ఎంత భయంకరంగా ఉండిందంటే నేను దాన్ని తట్టుకోలేకపోయాను. ఆపరేషన్ని కూడా నెక్స్ట్ వారము నేను వారం రోజులు లీవ్ తీసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని నేను వెళ్ళిపోయాను అనమాట. ప్రయాణంలో కానీ ఎక్కడున్నా కూడా నేను ఊరికే నేను కూర్చునేవాడిని కాదు. నాకు ఎప్పుడు పుస్తకాలు చదివే అలవాటు చాలాగా ఉండింది. నేను అప్పుడు నా రూమ్లో ఒక లైబ్రరీ ఉంటుంది. చాలా పుస్తకాలు ఉంటాయి. చాలా పుస్తకాలనే నేను చదివాను. ఆ కాలంలో ప్రార్థన గురించి, పరిశుద్ధాత్మ అవి నాకు చాలా ఇష్టమైనవి కాబట్టి అవి రెండింటి గురించి ఎక్కువగా చదివాను. కానీ ఒక పుస్తకాల బండిల్ మాత్రము అన్న షెల్ఫ్లో ఉంది. బెరాక పరిచర్యలో నాకు ఇవ్వడం జరిగింది. అది విశ్వాసపు బోధను నేను వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ పుస్తకం ఇచ్చారు. అప్పుడైతే నేను ఇంతకుముందు మదురైలో ఉన్నానని చెప్పాను కదా, పాస్టర్ గారు ఏమన్నారంటే ఆ పుస్తకాల్ని కాల్చే, దాన్ని ముట్టకు, దాన్ని చదవకు, ఆ విషయం నీలోనికి ఎక్కిపోతుంది అని చెప్పారు. కాబట్టి నేను ఎప్పుడు తాకలేదు. ఆ కాలంలో పాస్టర్ మాట అంటే సువార్తకి సమానంగా మేము దాన్ని తీసుకునే వాళ్ళం. మరే చెప్తే దాన్ని అంగీకరించే వాళ్ళము. కానీ ఆ రోజు ఎలాంటి మార్గం లేక నేను చెప్పుకున్నాను, సరే ఒక పుస్తకం తీసుకొని నేను చదివితే ఏమవుతుంది అని. నాకు బైబిల్ ఏంటో తెలుసు, ఎవరు నా మనసుని విషపూరితం చేయలేరు, ఒకసారి నేను చదువుతానని చెప్పి నేను చదవడం ప్రారంభించాను. 2 రోజులు సర్జరీ ఉందనంగా నేను చదువుతున్నప్పుడు ఒక అధ్యాయం నుండి ఇంకొక అధ్యాయము నా లోపల ఒకటి చెప్తుంది. ఏంటంటే నా అంతరంగం నాకు చెప్తుంది, సమస్తం బైబిల్ నుండే ఉంది, దీనికి బైబిల్కి వ్యతిరేకంగా ఏమీ లేదు, ఆయన ఏది చెప్తున్నారు అది బైబిల్ నుండే ఉంది. నేను అలా ఆలోచిస్తున్నాను. నా హృదయంలో, నా మనసులో అది మెదులుతుంది. అప్పుడే మా పక్కింటి ఆంటీ, నాకు అప్పుడు 40 సంవత్సరాలు. ఆ ఆంటీ చాలా ముసలి ఆమె 70 సంవత్సరాలు ఉంటుంది. ఆమె వచ్చి నా దగ్గరకు వచ్చి ఏమందంటే, మా ఇంట్లో మా ఒక బాబుకి బాగాలేదు, ఎందుకో వచ్చి ప్రార్థించకూడదని చెప్పినప్పుడు సరే ఇప్పుడు ఏమైంది, నేను పాస్టర్ని కాదు, నేను దైవజనుని కాదు, ఒక రోగి కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. నాకే రోగం ఉంది, నాకే నొప్పి తట్టుకోలేకపోతున్నాను, ఇలాంటి సమస్య గుండా నేను వెళ్తున్నాను, నేను సర్జరీ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఆంటీ ఏమో ప్రార్థించమని చెప్తుందని చెప్పేసి సరేలే అనుకొని ప్రతి మంగళవారం నేను బెరాక ప్రేయర్
శనివారం, రెండో శనివారము నేను బెరాక కొరకు ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్ కండక్ట్ చేసేవారిని. కాబట్టి ఆమె అనుకుంది ఏంటంటే, నేను దైవజనుని అనుకుందో ఏంటో, నేను రోగాన్ని స్వస్థపరచగలను అనుకొని నన్ను తీసుకెళ్ళింది. ఒకటే లైన్ ప్రార్థన చేశాను, ఏంటంటే, పరిశుద్ధాత్మ నాకేం చేయాలో నాకు తెలియట్లేదు, నాకు సహాయం చేయండి, నీవే నా సహాయకుడవు అని అదొకటే మాట నేను ప్రార్థించాను. నేను ఎప్పుడైతే ఆయనను చూశానో, పరిశుద్ధాత్మ దేవుడు నా నాలుకను తన ఆధీనంలోనికి తీసుకున్నప్పుడు నా ద్వారా అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, రోగంతో బాధపడుతున్న వాడిని, బెడ్లో నుండి లేవని వ్యక్తిని, నడవలేని వ్యక్తిని నేనేం అడుగుతున్నానంటే, నువ్వు రక్షించబడ్డావా అని అడిగాను. ఎంత భయంకరమైన జ్వరం ఉంది, అయినప్పటికీ నేను అడుగుతున్నాను, నువ్వు రక్షింపబడ్డావా అని. అవునన్నా నేను రక్షించబడ్డాను అని అన్నాను. నేను తర్వాత ఇంకో ప్రశ్న అడిగాను, నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువేంటి, ఎలా చెప్తున్నావు, నువ్వు చూసావా, దేవుని స్వరాన్ని విన్నావా? ఆయన కళ్ళు ఇలా వేసి చూస్తున్నాడు. నేనన్నా, నాతో కూడా బ్రదర్, నేను కూడా స్వరాన్ని నేను వినలేదు, నేను దర్శనం ఏమి చూడలేదు, ఎలాంటి దర్శనము ఎలాంటి స్వరం నేను చూడలేదు, వినలేదు, నా పాపములన్నీ తొడిపి పెట్టబడ్డావు, నేను దేవుని బిడ్డను అనడానికి రుజువు లేదు. ఒకటే రుజువు ఏంటంటే, దేవుని యొక్క వాక్కు నాలో ఉంది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, ఎందరూ నమ్మిరో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. నీ హృదయంలో నువ్వు నమ్మి నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మేము అందరం నమ్ముతున్నాము, అది దేవుని కార్యము, ఇది మనుషుని కార్యం కాదు. దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క శ్వాస మేము నమ్ముతున్నాం కాబట్టి, మనం అంగీకరిస్తున్నాం కాబట్టి, అంతకంటే ఎక్కువగా మనలో మన ఆత్మలో ఇంకో నిశ్చయత ఏంటంటే, పరిశుద్ధాత్మ ఆయన అంతరంగములో మనకు ఆయననే సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు దేవుని పిల్లలు అని, రోమా 8 ప్రకారం. దానికి భిన్నంగా క్రైస్తవులు ఏం చేస్తారంటే, రోగం వచ్చినప్పుడు మాత్రం, వ్యాధి వచ్చినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, మీరు స్వస్థత పొందుకున్నారు ఆయన గాయంలో నుండి. యేసు మన రోగాన్ని ఆయన శరీరంలో వహించేశాడు సిలువ మీద. నేను యెషయా 53:4-5, మొదటి పేతురు 2:24 ఈ లేఖనాలు నేను ఆయనకు చెప్పాను. ఆ లేఖనాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకు మనం నమ్మకూడదు, మన వాక్యాన్ని బట్టి ఎందుకు నమ్మకూడదు? మనందరికీ లేఖనాలు తెలుసు. ఒక క్రైస్తవులుగా మన విశ్వాసులందరికీ కూడా ఈ 3 లేఖనాలు తెలుసు. యెషయా 53:4-5, మత్తయి 8:17, మొదటి పేతురు 2:24, ఇవన్నీ అదే విషయము. ఆయన గాయంలో నుండి స్వస్థత, ఆయన మన రోగములన్నిటినీ వహించి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాప క్షమాపణకు వస్తుందో, మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం క్షమించబడ్డాము, మన పాపములు తుడిచిపెట్టబడ్డాయని మనం గుడ్డిగా నమ్ముతాము. కానీ రోగం విషయానికి వచ్చేసరికి, వేరే విషయాలకు వచ్చేసరికి బయట ఏదో కనిపించాలి అని మనం చూస్తూ ఉంటాము, బయటికి కనిపించాలని. నేను ఇది కరెక్టేనా బ్రదర్ అని అడిగాను. ఆయన అన్నారు, లేదన్నా, మీరేది చెప్తే నేను దానికి అగ్రి అవుతున్నాను, 2 కరెక్టే అని చెప్పాను. నేను అన్నాను ఏంటంటే, బైబిల్ మొత్తంలో పాప క్షమాపణ రాయబడిందో అక్కడ స్వస్థత కూడా రాయబడింది. మొదటి పేతురు 2:24 ఏం చెప్తున్నాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన శరీరం మీద మన పాపం అంతటి మోసుకొని సిలువ మీద ఆయన వహించెను, ఆయన గాయం నుండి స్వస్థత మనకు వచ్చింది. యెషయా 53:4-5 కూడా అదే చెప్పబడింది. కీర్తనలు 103:2 కూడా అదే చెప్పబడింది. అవును, మన రోగములన్నిటినీ వేయించి ఉన్నాడు, మన యొక్క వ్యసనములన్నిటినీ వహించి ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వెంబడి ఒకటి అది అనుసంధానించి వెళ్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము, రక్షణ కొరకు మాత్రం, పాప క్షమాపణకు మాత్రము ఏది బహిరంగంగా ఏ సాక్ష్యం లేకపోయినా మనం నమ్ముతాము. కానీ ఈ స్వస్థత వేరే విషయాలు మాత్రం మనం నమ్మము. నేను అన్నాను, సహోదరుడా మనం నమ్మాలి అని. నేను అన్నాను, నువ్వు నమ్ముతున్నావా అని అడిగాను. దేవుడు ఏం చెప్తున్నాడో లేఖనాన్ని బట్టి 2000 సంవత్సరాల క్రితమే ఆయన మన రోగములను వహించి ఉన్నాడు, ఆయన గాయంలో నుండి స్వస్థత పొందుకున్నావా అని అడుగుతున్నప్పుడు ఆయన అవునన్నా అన్నాడు. మేమిద్దరం వాటి మీద అంగీకరించాము. మీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఇక నీ శరీరంలో లేదు, అది సంపూర్తిగా యేసు తన సిలువలో మోసి ఉన్నాడు.
ఎప్పుడైతే యేసు అలా చెప్తున్నాడో, నీవు అంగీకరిస్తున్నావు, నేను అంగీకరిస్తున్నాను, కాబట్టి మనం ఇద్దరం ప్రార్థన చేద్దాం అని చెప్పేసి నేను కళ్ళు మూసుకొని నేను చెప్పాను, తండ్రి నీకు వందనాలు, మా రోగంలో నీవు వాయించి ఉన్నావు. 2000 సంవత్సరాల క్రితం నీ శరీరంలో నువ్వు వాయించి ఉన్నావు. అవును, నీ గాయంలో నుండి మేము స్వస్థత పొందుకున్నాము ప్రభువా. మమ్మల్ని స్వస్థపరిచినందుకు వందనాలు. స్వస్థపరిచే ప్రభువా, మా రోగాన్ని తీసివేసినందుకు నీకు వందనాలని చెప్పి ఆమేనని ప్రార్థించి బయటకు వచ్చాను. ఇవన్నీ విషయాలు కూడా నేను ఆయనకి ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా నా యొక్క మన మనసులో ఉన్న దుర్గములన్నిటికీ విరుద్ధంగా చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తన ఆధీనంలోకి తీసుకున్నాడు కాబట్టి నా పుస్తకంలో నుండి ఏది చదివానో అదే చెప్తున్నాను. కెన్నెత్ హేగెన్ గారి ఎగ్జీడింగ్ ఫెయిత్ అనే పుస్తకము, అనే పుస్తకము, ఆయన ఏది చెప్తే అది నా మనసులో ఉంది. నేను దాన్ని రామచిలుకలాగా విన్నదే నేను కక్కుతున్నాను. నెక్స్ట్ రోజు ఏం జరిగింది ఏంటంటే, ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి ఆ అబ్బాయి స్వస్థత పొందుకున్నాడని ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ ఎలా వచ్చాడు సంతోషంతో, అంటే స్వస్థత పొందుకున్నాను, మేమిద్దరం సంతోషంతో నింపబడ్డాము, దేవుని స్తుతిస్తున్నాము. ఆ యొక్క ఆంటీ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచించడం ప్రారంభించాను. నేను వెళ్ళి ప్రార్థన చేశాను, స్వస్థత పొందుకున్నాడు. కానీ నేను రేపు సర్జరీకి వెళ్ళాలి. ఈ ఉదయకాలం నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా నొప్పి, బ్లీడింగ్ ఉండింది. నేను ఎంతగా నొప్పితో బాధపడుతున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నేను నిన్ను విడువను, నీవు నన్ను ఈరోజు స్వస్థపరచకపోతే నేను నిన్ను వదిలిపెట్టాను. నాకు సర్జరీ అవసరం లేదు, నేను నిన్ను మహిమపరచాలనుకుంటున్నాను నీ యొక్క దైవిక స్వస్థత ద్వారా అని చెప్పేసి అని అనుకున్నాను. నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ప్రభువాను స్వస్థపరచు అని ఒకటే మాట చెప్తూ ఉన్నాను. నా అజ్ఞానం వలన గంట సేపటి కంటే ఎక్కువ నుండి అదే మాట ప్రార్థిస్తున్నాను. నేను వదిలిపెట్టాను ప్రభువా, నేను నన్ను స్వస్థపరచాలి, లేకపోతే నేను వదిలిపెట్టానని. కానీ నా అజ్ఞానం కారణంగా నాకు కృపను గురించిన బోధ, నాకు కృప అవన్నీ తెలుసు, విశ్వాసం అవన్నీ తెలుసు, కానీ దాని గురించిన అవగాహన నాకు ఎక్కువగా లేదు. ఎన్నో విషయాలు బెరకలో నేను చేస్తున్నాను, సంఘ పరిచర్య చేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా ఆఫీస్లో పని చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాలం 3 నుండి 6 గంటల వరకు ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే 1-2 గంటలు ప్రార్థిస్తాను. ఆదివారం శనివారం కూడా ఎక్కువగా పరిచర్య కొరకు లేదా ప్రార్థన కొరకే వెచ్చించేవాడిని. ఇవన్నీ కూడా నా పనులు, నా క్రియలు, నా మతపరమైన క్రియలు. నేను అవన్నీ చెప్తూ దేవుణ్ణి అడుగుతున్నాను, నన్ను స్వస్థపరచాలి అని అన్నాను. కానీ ఏమీ జరగట్లేదు నా మనసులో. గంట సేపటి తర్వాత నేను చాలా అలసిపోయి మీలాగా ప్రార్థించట్లేదు. అప్పుడు గట్టిగా అరుస్తున్నాను, ప్రభా నన్ను స్వస్థపరచలేకపోతే నేను వదిలిపెట్టాను. యాకోబు దేవునితో ఎలాగైతే గొడవ పడుతున్నాడో పెనుగులాడుతున్నాను, అలాగని పెనుగులాడుతున్నాను. కానీ ఏమీ జరగలేదు. నేను సంపూర్ణంగా అలసిపోయాను. వెళ్ళి బెడ్లో పడుకున్నాను. ఆ కాలంలో మోకరించే ప్రార్థించేవాడిని. 3 గంటల, 4 గంటల, 5 గంటలు, ఎన్ని గంటలు అయినప్పటికీ మోకరించే ప్రార్థించేవాడిని. కానీ ఆ రోజు అంతగా అలసిపోయి నేను బెడ్లో పడుకొని నిశ్శబ్దంగా ఉన్నాను. సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ యొక్క యవనస్తుడికి ఏం చెప్పావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని పరిశుద్ధాత్మ నన్ను అడిగాడు. నేనేమేమి చెప్పానో దాని అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసు 2000 సంవత్సరాల క్రితమే ఆ రోగాన్ని సిలువలో తీసుకెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఆ ప్రత్యక్షత నా ఆత్మలోనికి వచ్చింది. అప్పుడు నాకు తెలుసు యేసు నా యొక్క రోగాన్ని తీసివేశాడని. నేను ఒక్క స్వరాన్ని కూడా నేను వినలేదు, కానీ నా ఆత్మలో నేను ఎప్పుడైతే వాటిని నెమరు వేస్తున్నానో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. యేసు నా రోగాన్ని వహించాడు 2000 సంవత్సరాల క్రితమే.
నేను ఇంతకు ముందు రోజు ఆ వ్యక్తితో యవనస్తుడికి ఏదైతే చెప్తున్నానో నేను చదివిన దాన్ని బట్టి నేను ఆ వ్యక్తికి చెప్పాను. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యక్షతని ఇస్తున్నాడు. దాన్నే రేమా వాక్ అంటాం. ఆ యొక్క ప్రత్యక్షతను నేను పొందుకున్నాను. నా ఆత్మలో ఒక మంట రగులుకోవడం నేను చూశాను. అప్పుడు అర్థమైంది, నాకు తెలుసు నిజంగా నాకు తెలుసు నేను స్వస్థత పొందుకున్నాను అని. నేను అరవడం ప్రారంభిస్తున్నాను. ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. కానీ కొంత సమయం తర్వాత నా లోపల నేను తెలుసుకున్నాను ఏంటంటే, నేను మరి స్వస్థత పొందుకుంటే నేను ఎందుకు పడుకోవాలి? నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడుగుతున్నట్టుగా అనిపించింది. నేను లేసాను, రెడీ అయ్యాను, ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా ఆఫీస్ వారు అడిగారు, లీవ్ క్యాన్సిల్ చేసి ఎందుకు వచ్చారంటే, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్పాను. నేను అప్పుడు డాక్టర్ మ్యాన్లీ ప్రభువు నన్ను స్వస్థపరిచాడు, నేను నా సర్జరీ క్యాన్సిల్ చేసుకున్నాను, డాక్టర్కి కాల్ చేసి చెప్పాను. ఆయన కూడా క్రైస్తవుడే. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ పాస్టర్లను నమ్మకు, ఇవన్నీ అపోహాలు, అవన్నీ ఉత్తివే. 2-3 రోజులలో వారు మీకు అలా అనిపిస్తుంది, తర్వాత మీరు స్వస్థత పొందుకున్నాం అనుకుంటావు, అది అపోహ. ఇది శరీరంలో శాశ్వతంగా ఉంటుంది, నాకు తెలుసు, సర్జరీ చేయకుండా అది పోదు అని చెప్పినప్పుడు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ అని చెప్పాను. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన రిపోర్టు నా నమ్మకానికి విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా నాకు నిశ్చయత ఉంది. ఆ నిశ్చయతే బైబిల్ చెప్తుంది విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనేది అదృశ్యమైనవి దృశ్యంగా చూడడము. ఆ యొక్క సాదృశ్యమే విశ్వాసం. మనం అనుకుంటాం, మనం అన్ని విషయాలు చూస్తూ ఉంటాం ఈ సాధారణ ప్రపంచంలో, మన ఈ 5 ఇంద్రియాలను బట్టి మనం చూస్తూ ఉంటాము. కానీ ఈ యొక్క అదృశ్య పరిధిలో, ఆత్మీయ పరిధిలో, దేవుని యొక్క పరిధిలో, ఈ యొక్క అదృశ్యమైన అద్భుతమైన పరిధిలో మనము 6వ ఇంద్రియంతో చూడాలి. అదే విశ్వాసం మాత్రమే చూడలేని ప్రపంచాన్ని మనం చూసేలాగా చేస్తుంది. అది మాత్రమే ఆ ఆత్మీయ పరిధిని చూసేలాగా చేస్తుంది. ఆ విశ్వాసము ద్వారానే నేను స్వస్థత పొందుకోవడం నేను చూశాను. కానీ ఆ లక్షణాలు ఇంకా నా శరీరంలో ఉన్నాయి. నేను మరలా చెప్తున్నాను, నేను డాక్టర్ని పిలిచి చెప్తున్నాను, ఆయనకి, నా భార్యకి చెప్తున్నాను, నా కొలీగ్స్కి చెప్తున్నాను, ఇంకా లక్షణాలు నా శరీరంలో ఉన్నాయి. కానీ నాకు వేరే సమాచారము, నా ఆత్మలో నుండి ఒక మాట, పరిశుద్ధాత్మ నుండి ఒక నిశ్చయత వచ్చింది. ఏంటంటే విశ్వాసము, ఒక సాదృశ్యకమైన విశ్వాసం నాలోనికి వచ్చింది. అందరికీ చెప్తున్నాను, నేను అందుకే ఆ నిశ్చయత నాలో ఉంది కాబట్టి నేను స్వస్థత పొందుకున్నానని చెప్తున్నాను. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది? సాతాను నాతో పోరాడుతున్నాడు. వాడు మరలా నా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంకా నీ లక్షణాలు ఉన్నాయి, నీవు అబద్ధికుడవు. నేను ఎప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు సాతాను నిందిస్తున్నాడు, అబద్ధికుడు, నువ్వు నరకానికి వెళ్తావు, నీకు అనారోగ్యం ఉంది, కానీ మరలా అందరికీ స్వస్థత పొందుకున్నావు అని చెప్తున్నావు అని చెప్పేసి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అపవాది నన్ను నిందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ నిశ్చయత, ఆ ఒప్పుకోలు, ఆ నిశ్చయత నాలోనికి వచ్చింది కాబట్టి దేవుని వాక్యం నిశ్చయము, ఆయన వాక్యం చెప్తున్న స్వస్థత పొందుకున్నాను. ఆ యొక్క నిశ్చయతను బట్టి, ఆ యొక్క ఒప్పుకోల్ని బట్టి నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేను స్వస్థత పొందాను అని. ఆ ఆదివారం సాయంత్రం నేను పాస్టర్తో సువార్తకు వెళ్ళాను. ఆ పాస్టరు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ముందు ఆయన అడిగాడు, చంద్రసింగ్ సింగ్ గారు మీరు సాక్ష్యాన్ని పంచుకోండి అని చెప్పారు. నేను వెళ్ళాను, నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. నేను ఎలాగా నా కాలేజ్ రోజుల్లో ఎలాగ రక్షించబడ్డాను, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో ఎలా అభిషేకించాడు, తర్వాత దేవుడు నా జీవితాన్ని ఎలా మార్చాడు, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. మంచి ఉద్యోగం రావడము ఇన్సూరెన్స్ కంపెనీలో, తర్వాత బ్రాంచ్ మేనేజర్, డివిజన్ మేనేజర్ అవ్వడము,
ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. నా కాలేజ్ సమయంలో కూడా నేను మొదటి సంవత్సరం ఎలాగ ఓడిపోయానో, తర్వాత ఒక నూతన వ్యక్తిగా నేను మారిపోయిన తర్వాత దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. యూనివర్సిటీలో ర్యాంక్ ఫస్ట్ ఇయర్లో నేను విఫలమయ్యాను, కానీ చివరి ఇయర్కి వచ్చేసరికి నేను యూనివర్సిటీలో ర్యాంక్ సంపాదించాను. ఇవన్నీ పంచుకుంటూ ఉన్నప్పుడు నా హృదయంలో ఈ యొక్క సందర్భం వచ్చింది. ఎందుకు పైల్స్ గురించిన సాక్ష్యం కూడా చెప్పవచ్చు కదా నేను చెప్పేసి నా లోపల ఇలా యుద్ధం జరుగుతుంది. కానీ నాకు భయపడుతున్నాను, ఇది సాతాను క్రియనేమో, ప్రజలు ఎందుకు నేను తప్పు చెప్తున్నాను అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. నేను అబద్ధం చెప్తున్నానా? దేవుని మహిమపరచడానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నా లోపల ఇదంతా పోరాటం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు నా జీవితంలో ఏం చేశాడో, ఎలా పైల్స్ నుండి స్వస్థపరిచాడో చెప్పాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను. తర్వాత నేను సర్జరీ చేసుకోవాల్సింది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆ యొక్క రోగం నుండి తప్పించాడు, స్వస్థపరిచాడని చెప్పారు. నేను అది చెప్పిన తర్వాత ఆ యొక్క అయితే ఒక ఆయన వచ్చి నాకు కూడా అదే సమస్య ఉంది, స్వస్థత కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి పంపించాను. నా సాక్ష్యాన్ని అంత ధైర్యంతో నేను పంచుకోవడం వల్ల నాకు చాలా సమాధానం నాలోనికి వచ్చింది. ఉదయకాలము నేను బాత్రూమ్కి వెళ్ళగానే ఎలాంటి లక్షణాలు నా యొక్క శరీరంలో లేవు. ఒక్క లక్షణము, నొప్పి, ఏ బ్లీడింగ్ లేదు, ఏమీ లేదు, ఎలాంటి చెమట లేదు, సంపూర్ణంగా వెళ్ళిపోయింది. నేను చెప్తున్నాను, అది 1992లో జరిగింది. ఈ రోజు వరకు మేము 2025లో ఉన్న 33 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ రోగం తిరిగి రాలేదు. అందులాగా మన దేవుడు స్వస్థపరుస్తున్నాను. నేను సర్జరీకి వెళ్ళి ఉంటే అది ఒక తాత్కాలికమైన స్వస్థత లాగా ఉండేది, లేదా కొన్ని మరలా రివర్స్ జరుగుతూ ఉంటాయి యాక్షన్లు. కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా శాశ్వతంగా స్వస్థత నేను పొందుకున్నాను. ఆమేన్. దేవుడు నన్ను ఆయన వాక్కుని పంపి నన్ను స్వస్థపరిచాడు. ఆయన వాక్కు ఎన్నటికీ విఫలం అవ్వదు. అలాగా దేవుడు నా కన్నులు తెరిచి ఆ సాక్ష్యానికి, ఆ విశ్వాసపు సాక్ష్యానికి నా యొక్క కన్నులు వెలిగించాడు. ఆ రోజు నుండి నేను ఈ యొక్క విశ్వాసపు బోధ గురించి నేను చాలా ఆసక్తిగా నేను ధ్యానించాను. వారు నాకు 4 పుస్తకాలు ఇచ్చారు. దాని తర్వాత వెళ్ళి అన్ని పుస్తకాలు నేను కొనుక్కున్నాను. కెన్నెత్ హేగన్ గారి విశ్వాస పుస్తకాలన్నీ కొనుక్కున్నాను. ప్రతి దాన్ని చదివాను. తర్వాత లేఖనాలు వెతుకుతూ ఇది నిజంగా ఇలాగుందా, ఇలా ఉందా, అలా ఉందా అని అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి నా యొక్క ఇంట్రెస్ట్ అంతా మారిపోయింది. వాక్యాన్ని ధ్యానించే కంటే ముందు నాకు సమయం వచ్చినప్పుడు నేను ప్రార్థించేవాడిని. అది నాకు ఎలాంటి రుచి నేను కలిగి ఉన్నానంటే, ఆ రోజు పరిశుద్ధాత్మ నుండి నేను బాప్తిసం పొందుకున్నప్పుడు సంపూర్ణంగా మారిపోయింది. దానికంటే ముందు నేను 5 నిమిషాల కంటే ఎక్కువగా ప్రార్థించేవాడిని కాదు. కానీ ఏ రోజైతే నేను బాప్తిసం పొందుకున్నాను, అన్య భాషలు మాట్లాడుతున్నాను, నేను గంటలు ప్రారంభించాను. అన్య భాషలో ప్రారంభించినప్పుడు మీరు ఆపలేరు. మీరు అది మీ సొంతంగా మీరు ఆపివేస్తే తప్పితే అది ఆగదు. తర్వాత నేను దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మీద నా దృష్టి పెట్టాను. నేను నా విశ్వాసం మీద నేను ఇంకా నా ఆత్మకు నేను నేర్పించాలి, తర్ఫీదు ఇవ్వాలి అనుకున్నాను. విశ్వాసం గురించి నా ఒక ఆత్మకు నేను బోధించడము అవసరం అనుకున్నాను. అందుకే నేను వాక్యం ధ్యానించడం ప్రారంభించాను. ఎక్కువగా చదువుతూ ఉన్నాను. నేను ఎంత ఎక్కువగా చదువుతున్నానో ఏం జరిగింది, అంత ఎక్కువగా నాకు ప్రత్యక్షత వచ్చింది. నీకు ఎంత ఎక్కువగా ప్రత్యక్షత వస్తుందో నీ ఆత్మలో, నీ ఆత్మ సంపూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నిన్ను ట్యూన్ చేస్తుంది, ప్రత్యక్షత పొందుకోవడానికి నీకు సహాయపడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానిస్తే అంత ఎక్కువగా నీ యొక్క విశ్వాసం వృద్ధిపరుస్తుంది. నీవు సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ సత్యమే నేను స్వతంత్రంగా చేస్తుంది. అలాగే నేను ఈ విశ్వాసపు బోధలోనికి నేను వచ్చాను. నేను ఎంతో ధైర్యంతో నేను చెప్పగలను. నేను ఏ ఒక్క అద్భుతాన్ని కూడా
కాదు, ఎన్నో లెక్కలేనని అద్భుతాలు, వందల అద్భుతాలు నా జీవితంలో చూశాను. విశ్వాసం అనేది మన జీవన శైలిగా మారినప్పుడు, జీవన మార్గంగా మనం మారినప్పుడు మన జీవితం ఎప్పుడూ అద్భుతాల జీవితంగా ఉంటుంది. మీరు ఇంకా వేరేలాగా మీరు జీవించలేరు. మీరు విశ్వాసంలో జీవించినప్పుడు మీరు అసాధారణమైన అద్భుత మండలంలో మీరు జీవిస్తూ ఉంటారు. విశ్వాస మండలం అంటే అది చూడలేని అదృశ్యమైన ఆత్మీయ మండలం. మీరు ఆత్మీయ మండలంలో నడవడం ప్రారంభిస్తూ ఉంటారు విశ్వాసం వల్ల మాత్రమే. చూడండి, మన క్రైస్తవులందరము మనం అనుకుంటాము దేవుని యొక్క స్వరాన్ని మనము చెవులారా వినాలి, మన దర్శనాలు కలిగి ఉండాలి. కానీ అది క్రైస్తవ జీవితంలో కేవలం అది 1%. అవును, నేను ఒక్కసారి దేవుని యొక్క స్వరాన్ని నేను చెవులారా విన్నాను, అది కాదు. కానీ ఎన్నో లెక్కనన్ని సార్లు, ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ మన అంతరంగంలో మాట్లాడడం నేను ఎన్నోసార్లు విన్నాను. దేవుడు మన ఆత్మ ద్వారానే ఎక్కువగా మాట్లాడిస్తూ ఉంటారు, మన అంతరొక పురుషుని ద్వారా. అందులోనే పరిశుద్ధాత్మ నివసిస్తాడు, దాని ద్వారానే ఆయన మాట్లాడుతుంటాడు. కానీ మనిషిని యొక్క నైజం ఎలా ఉంటుందంటే ఈ యొక్క 5 ఇంద్రియాల ద్వారా నడిపించబడుతూ ఉంటారు. నేను చూడాలి, నేను వినాలి, నేను అది ఫీల్ అవ్వాలి అని అనుకుంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. దేవుడు అంటున్నాడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. మనం విశ్వాసం మూలంగా జీవిస్తాము, వెలిచూపులతో కాదు. 2 కొరింథీ 5:6-7. 2 కొరింథీ బైబిల్లో చెప్పబడింది. బైబిల్లో 4 ప్రాంతాల్లో రాయబడింది. హబక్కుకు, గలతీ 3:11, హెబ్రీ 10:38. మరలా దాని గురించి రాయబడింది. ఏంటది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఈ 4 విషయాలలో, 4 ప్రాంతాలలో ఈ మాట మరలా వస్తుంది, లేఖనం మరలా వస్తుంది. హబక్కుకు ఏదైతే రాశాడో అదే విషయము పౌలు చెప్తున్నాడు రోమాలో, గలతీలో, హెబ్రీలో. పరిశుద్ధాత్మ దేవుడు అన్ని మరలా చెప్తూ ఉన్నాడు. మీరు రక్షించబడిన తర్వాత చాలా ముఖ్యమైన విషయము మీ విశ్వాసపు బోధ మీకు చాలా అవసరము. ఎందుకంటే విజయవంతమైన క్రైస్తవ జీవితం మీరు జీవించాలి అంటే. ఇంకో విషయంలో నేను చెప్తున్నాను, విశ్వాసం లేకుండా మీరు క్రైస్తవ జీవితాన్ని అస్సలు జీవించలేరు. విశ్వాసం మూలంగా మాత్రమే క్రైస్తవ జీవితం జీవించగలము. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తు మాత్రమే జీవించగలడు. మనం క్రైస్తవ జీవితాన్ని మన సొంత శక్తితో మనం జీవించలేము. మనలోనికి వచ్చిన క్రీస్తు వలన మాత్రమే, క్రీస్తు మాత్రమే జీవిస్తాడు. మనకు విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసాన్ని మీరు వృద్ధిపరచుకోండి. క్రీస్తు మీలో జీవించలేడు మీరు అలా ఉంటే. ఇంకోటి ముఖ్యమైన ఉద్దేశం, క్రీస్తు మనలోనికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే తన్ను తాను మన ద్వారా కనపరుచుకోవడానికి, తన్ను తాను మన ద్వారా వ్యక్తపరచుకోవడానికి, మన ద్వారా ఆయన కనపరుచుకోవడానికి, అందుకు మాత్రమే మనలోనికి వచ్చాడు ఆయన. కానీ ఆయన మన ద్వారా తన్ను తాను కనపరుచుకోలేడు. నీవు నేను లేకుండా తను లోకానికి కనపరుచుకోలేడు. ఎందుకంటే ఆయనకు శరీరం లేదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, తనకు శరీరం అవసరం. క్రీస్తు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన శరీరం లేకుండా తను వ్యక్తపరచుకోలేడు. ఆయనకు ఒక శరీరం కావాలి, అందుకే మనలోనికి వస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు భూమి పునాదులు వేయబడక ముందే. ఆయన వాళ్ళని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా. ఎందుకు? ఆయన లోకానికి తను కనపరుచుకోవడానికి. ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేదు, ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. క్రీస్తు మాత్రమే, ఎవరైతే శరీరధారిగా వచ్చిన క్రీస్తు మాత్రమే దేవుణ్ణి కనపరిచాడు. కానీ ఈరోజు ఆయన మనందరినీ ఎన్నుకున్నాడు, మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని నివసిస్తున్నాడు. మనం ఆయనతో ఏకమయ్యాను గనుక దేవుని యొక్క ఉద్దేశము మనుషుల పట్ల ఏమైంది?
ఆయన యొక్క నానా విధమైన జ్ఞానములు, పరిశుద్ధత, నీతి అని ఆయనకి ఏదేదైతే ఉందో ఆయన గుణలక్షణాలన్నీ నీ ద్వారా కనపరచాలనుకుంటున్నాడు. అవన్నీ కూడా ఆత్మీయ మండలంలో ఉన్నాయి, అవి అదృశ్య మండలంలో ఉన్నాయి, దేవుని మండలంలో ఉన్నాయి. కానీ మీరు చూడాలి, మీ యొక్క విశ్వాసంతో మీరు చూడాలి. మీ యొక్క 5 ఇంద్రియాలను బట్టి మీరు చూడలేరు. మీరు మీ ఆత్మలో విశ్వాసము ద్వారా మీరు దాన్ని సెన్స్ చేయగలరు. దాన్నే మనము విశ్వాసపు ఆత్మ అంటాము. పౌలు 2 కొరింథీ 4:13 చెప్తున్నాడు ఏంటంటే, మనకు 4:13 మేము విశ్వాసపు ఆత్మను కలిగి ఉన్నాం కనుక మేము విశ్వసించుతాము గనుక మేము నమ్ముతున్నాము. యేసు కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పౌలు కలిగిన విశ్వాసాన్ని, పేతురు కలిగిన విశ్వాసము, అపోస్తులకున్న విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. ఎంత గొప్ప దైవజనులు, ఎంతమంది అద్భుతాలు చేయవారు, వారందరి యొక్క ఆత్మ మాలో ఉంది. ఆ ఆత్మ ఏంటి? విశ్వాసపు ఆత్మ. ఆ విశ్వాసపు ఆత్మ మేము నమ్ముచున్నాము. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఆత్మనైనా వృద్ధిపరుచుకున్నాడు, ఆయన ప్రత్యక్షతలోనికి వచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలాంటి దేవుడు, ఆయనలో ఆయనకు తెలుసు, నిశ్చయంగా ఆయనకు తెలుసు. ఆయన యొక్క ప్రత్యక్షతని, ఆయన వాక్కుని మనం పొందుకున్నప్పుడు నేను కూడా అదే ఆత్మను కలిగి ఉన్నాడు. యేసు ఏముంది అదే పౌలు చేయగలుగుతాడు. పౌలు ఏమంటున్నాడు? మనం ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువగా మనము ఆయన అత్యధికంగా చేయగలడు. ఎందుకంటే ఆయనకు ఆ ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షతని మనం ఏమంటాము? విశ్వాసపు ఆత్మ. విశ్వాసం అనేది ప్రత్యక్షత. మనము క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవిస్తామంటే కేవలం ఒక ఫీలింగ్ ద్వారా కాదు, కానీ ప్రత్యక్షత ద్వారా, విశ్వాసము ద్వారా. మీకు ప్రత్యక్షత వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, నాకు ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో నేను ఆ రోగం యొక్క శక్తిని విరగొట్టగలిగాను. ఆ రోగపు శక్తి నా శరీరంలో పనిచేస్తుంది. అది యేసుకు మాత్రమే సొంతము. నేను ఆ రోజు ఏ రోజు అయితే రక్షింపబడి ఆత్మచేత నింపబడిన క్రైస్తవుడిని అయ్యానో, కానీ ఆ సాతాను నా శరీరంలో చెరబడి నన్ను, నా ద్వారా సాతాన్ని లోకానికి కనపరచుకోవడానికి వాడు నన్ను వాడుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా ద్వారా, నా శరీరం ద్వారా దేవుని మహిమపరచుకోవడానికి. నా యొక్క జ్ఞాన లోపం కారణంగా, ప్రత్యక్షత లేని కారణంగా, నా ఆత్మలో విశ్వాసపు దృష్టితో నేను చూడని కారణంగా నేను అపవాది యొక్క, సాతాన్ యొక్క ఆ రోగాన్ని నేను మోస్తూ వచ్చాను. ఈ శరీరం ఎవరికి సొంతం? యేసుకి మాత్రమే సొంతం. కొరింథీ సంఘము పౌలు చెప్తున్నాడు, 6:15 మొదటి కొరింథీ 6:15 చూసినట్లయితే మీరు క్రీస్తు యొక్క అవయవంలో ఉన్నారు. వేశ్యతో సాంగత్యం అని వేశ్య గురించి అక్కడ రాస్తూ ఉంటారు. ఆ రోగం అనేది సాతాను, దేవుడి యొక్క శత్రువు. నువ్వు క్రీస్తుతో వివాహం చేయబడ్డావు. ఈ శరీరం ఆయనకు మాత్రం సొంతమే. ఈ శరీరంలో వాడు ఉండలేడు, వాడికి ఎలాంటి అధికారం లేదు. ఆమేన్. మనం దాన్ని సహించకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే క్రైస్తవ విశ్వాసులు రోగాన్ని చాలా సులభంగా, తేలిగ్గా తీసుకుంటారు. వారు బలవంతంగా, బలాత్కారంగా ఉండరు, దాన్ని ఎదిరించరు. కానీ పౌలు చెప్తున్నాడు, నీవు ఆ రోగంలో నువ్వు ఆ శరీరాన్ని అనుమతించినట్లయితే మీరు వ్యభిచారులు అని చెప్తున్నాడు. అంత బలంగా చెప్తున్నాడు. ఎందుకంటే అది మనం ఆయన సొత్తు. మనం వెలపెట్టి కొనబడ్డ వారము. ఆయన స్వరక్తం ఇచ్చి దేవుడు కొన్నాడు. ఎంత గొప్ప విలువనిచ్చాడు.
ఆయన ఈ శరీరాన్ని విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి, మన శరీరాన్ని రోగం నుండి విడిపించడానికి, శాపాల నుండి విడిపించడానికి ఎంతో వెలం చెల్లించాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ శరీరం నీ సొంతం కాదు, అది ఆయన సొంతం. దేవుణ్ణి మీ శరీరం ద్వారా, మీరు మీ ఆత్మ ద్వారా, మీ శరీరం మీ యొక్క దేహము ద్వారా ఆయనను మహిమపరచాలి. ఎలా? రోగంతో మీరు ఎలా మహిమపరుస్తారు? కానీ సాతాను ఎంత కుయుక్తి కలిగిన వ్యక్తి అంటే వాడికి శక్తి లేదు, వాడికి అధికారం లేదు, కానీ వాడి దగ్గర అబద్ధాలు, తంత్రాలు మాత్రం ఉన్నవి. వాడొచ్చి ఎంతగానో కలుషితం చేస్తున్నాడు క్రైస్తవ ప్రసంగికులను. రోగం ద్వారా దేవునికి మహిమ తీసుకొస్తున్నాం. అది ఎంత మూర్ఖత్వము! రోగము ద్వారా దేవుని సాతాన్ని మహిమపరుస్తున్నాం మనం. నువ్వు దేవుని మహిమపరచట్లేదు. అందుకే వారు చెప్తారు, రోగముకన్నిటిని మా రోగములన్నిటిలోనూ మేము వేసిన వెంబడిస్తున్నాము. రోగములన్నిటిలోనూ ఎంతో మరణంలో ఉన్నప్పటికీ, రోగంలో అనారోగ్యంతో కూడిన మరణమైనప్పటికీ దేవుని మహిమపరుస్తున్నాము, దాన్ని సహిస్తున్నాము. ఇదంతా మూర్ఖత్వము. మనము సాతాను క్రియల్ని సహించడానికి పిలువబడలేదు. బైబిల్ చాలా క్లియర్గా చెప్పబడుతుంది, రోగం అనేది సాతాను ద్వారా వచ్చింది. ఆదాం ఎప్పుడైతే పాపం చేశాడో మరణము ఏలుబడి చేసింది. రోమా 5:12 చూడండి. అక్కడ ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి అపరాధం వలన పాపము లోకంలోనికి వచ్చింది. పాపం నుండి మరణం వచ్చింది. రోగం అంటే ఏంటి? అది తేలికైన మరణము, మెల్లిగా వచ్చే మరణము. రోగం అనేది వచ్చిందంటే దాని అర్థము పాపము ప్రపంచంలో అడుగుపెట్టింది ఆదాము ద్వారా. ఆ రోగమే ఆ యొక్క మానవాళి అంతటికి వ్యాపించింది, ఒక్క వ్యక్తి పాపము ద్వారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం యొక్క మూలం ఏంటి? సాతాను. రోగం యొక్క మూలము సాతాను. అందుకే యేసు చెప్తున్నాడు, లూకా 10:9 చెప్తున్నాడు, రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యం సమీపించిందని ప్రకటించండి అని చెప్తున్నాడు. మీ శరీరంలో అనారోగ్యం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే సాతాను రాజ్యం వచ్చింది అని మీరు ప్రకటిస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, రోగాన్ని సహించకూడదు. అది చట్టపరమైంది కాదు, అది అన్యాయంగా చట్ట విరుద్ధంగా వచ్చింది మన శరీరంలోనికి. నా భార్య క్యాన్సర్తో బాధపడింది. 2002లో ఆమె అపోలో హాస్పిటల్లో చేర్చబడింది. తర్వాత పెద్ద గడ్డను తన యొక్క ప్రేగుల నుండి తీసి ఏమన్నారంటే, ఆ క్యాన్సర్ అనేది ఒక చిన్న పేగుల్లోనికి, ఎముకల్లోనికి అంతా పాకింది, వెళ్ళిపోయిందని చెప్పారు. ఆమె కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే 6 సంవత్సరాలు జీవిస్తుంది అని చెప్పారు. కానీ ఆ రోజు నేను ఆమెతో కలిసి 15 రోజులు, నెల రోజుల్లో 15 రోజులు నేను ఆమెతో ఉండాల్సి వచ్చింది. ఎవ్వరు కూడా మాకు సహాయం చేయడానికి రాలేదు. నాకు తెలుసు, నేను ఆమె దగ్గర ఉండాలని నాకు తెలుసు. నా విశ్వాసాన్ని ఆమె మీద నేను రుద్దాలి అని అనుకున్నాను. ఉదయం నుండి రాత్రి వరకు హాస్పిటల్లో కూర్చొని నా పడుకునే సమయంలో చాలా తగ్గిపోయాయి. డాక్టర్ చెప్తున్నా, నీ ఆరోగ్యాన్ని అలా అజాగ్రత్తగా ఉంచుకోకు, ఏం కాదు, మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, ఎవరినో ఉంచండి అని చెప్పినప్పుడు నేను అన్నాను, లేదు నాకు తెలుసు, ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు, కానీ నేను నమ్మాను. ఆ రోజు ఎప్పుడైతే నేను నా భార్యను చూస్తున్నాను, అదే విషయం నాలోనికి వచ్చింది. నేను అరుస్తున్నాను, అన్య భాషల్లో అరుస్తున్నాను. ఆ రోజు అన్యాయం అని అరుస్తున్నాను. నా శరీరానికి, నా యొక్క భార్యకి క్యాన్సర్ ఉండడానికి వీలు లేదని నేను హాస్పిటల్లో ఐసీయూ రూమ్లో గట్టిగా అరుస్తున్నాను. డాక్టర్లు అన్నారు, నేను అంటున్నాను, అన్యాయం, చట్ట విరుద్ధము, లేదు, ఇది సరిగ్గా లేదు. ఎందుకు? నాకు తెలుసు ఆమె శరీరము విడిపించబడింది యేసు యొక్క రక్తము ద్వారా. యేసు యొక్క రక్తం వెళ్ళి చెల్లించడం వల్ల రోగము ఆమె శరీరంలో ఉండడానికి వీల్లేదు. నేను అరుస్తూ అపవాదిని చూసి చెప్తున్నాను. నేను అపవాదిని చూసి ఆ రోజు ఎంతగా
కోపిష్టిని, ఉగ్రుడనయ్యాను. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాను. ఆ ఒక ఉదయకాలము నేను ధ్యానిస్తూ ఉన్నాను కీర్తనలు 149లో. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాకు మా శరీరంలో అధికారాన్ని ఇచ్చాడు సువార్తని, సాతాను మీద తీర్పుని ప్రకటించడానికి. ఎవరెవరైతే ఎవడైతే క్యాన్సర్ ఇచ్చారో ఆ క్యాన్సర్ ఆత్మను ఆయన నాశనం చేయడానికి మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి నా యొక్క శరీరంలో అలాంటి నాకు వాక్కు నా మనసులో వచ్చింది. నేను అప్పుడు అనుకున్నాను, సాతానా, నా భార్య యొక్క ఆరోగ్యాన్ని దొంగిలించావు. నువ్వు ఏదైతే దొంగిలించావో దానికి 7 రెట్లు నాకు ఇవ్వాలి. నేను దీన్ని తట్టుకోను, నేను ఒప్పుకోను, నేను నీకు విరుద్ధంగా నిలబడుతున్నాను అని నేను అరవడం ప్రారంభించాను. నేను ఎప్పుడైతే అరుస్తున్నానో దాని మీద దేవుని యొక్క తీర్పుని ప్రకటిస్తున్నానో, రాయబడిన తీర్పుని ప్రకటిస్తున్నానో, అక్కడ సువార్తల్లో చెప్పబడుతుంది, ఒక దొంగతనం చేసి దొరికినప్పుడు 7 వాడు ఇవ్వాలి అని. నేనేం చేశానంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. నర్సులు వచ్చి అడుగుతున్నాడు, మీరు పాస్టర్లా అని. నేను పాస్టర్ని కాదు, నేను చేస్తున్నానో నాకు తెలుసు. దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. నేను తీర్పుని ప్రకటిస్తున్నాను. కీర్తనలు 149 ప్రకారం నేను ఆ వాక్కు తీసుకొని ప్రకటిస్తున్నాను. అయినప్పటికీ ఆమె స్వస్థత పొందుకోవట్లేదు. నాకు తెలుసు నా ఆత్మలో ఆమె స్వస్థత పొందుకుంది అని. కానీ ఆమెకు తెలియాలి, ఆ రేమా వాక్కు తనకి రావాలి, ఆ ప్రత్యక్షత తనకి రావాలి. అందుకే మేము హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పుడు డాక్టర్లు చెప్పారు, 1 నెల రోజులు కనీసం రెస్ట్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ కన్సల్టేషన్కి రావాలి, ట్రీట్మెంట్ని ప్రారంభించాలి క్యాన్సర్కి అని చెప్పారు. ఆ సర్జరీ ప్రకారము డాక్టర్ చెప్పిన దాని ప్రకారము బయాప్సీ రిపోర్ట్ ప్రకారము, అక్కడ ఇచ్చిన ఆ రిపోర్ట్ల ప్రకారము అది క్యాన్సర్. కీమోథెరపీకి, రేడియోథెరపీకి వెళ్ళాలని చెప్పారు. రేడియోథెరపీకి మేము వెళ్ళాము. మేము ఎంతో విధేయతతో వెళ్ళాము. తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే స్కాన్ తీయండి అని చెప్పారు. ఆ స్కానింగ్ తీసినప్పుడు ఇంకా 1 నెల రోజులలో ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు అని చెప్పారు. దాని తర్వాత మనం కీమోథెరపీకో, రేడియోథెరపీకో దేనికైనా వెళ్దాంలే అని చెప్పారు. మేము స్కాన్ తీసుకురావడానికి వెళ్ళాము. స్కానింగ్ తీయాలి అని చెప్తే స్కాన్ తీయడానికి వెళ్ళాము. మాకు స్కానింగ్కి టైం వచ్చినప్పుడు అక్కడ టోకెన్ ఇస్తారు. టోకెన్ ప్రకారం స్కానింగ్ తీసుకోవాలి. మా సమయం వచ్చినప్పుడు మిషన్ ఆగిపోయింది. ఆ మిషన్ ఆగిపోయింది, అది కదలట్లేదు. ఆయన అన్నారు, సమస్య ప్రాబ్లం ఉంది, రేపు రండి అని చెప్పారు. ఇంటికి వచ్చేసాము. తర్వాత ఉదయకాలము మరలా వెళ్ళాను. నా భార్య కొరకు సమయం వచ్చేసరికి మరలా మిషన్ ఆగిపోయింది. నాకు ఎంత కోపం వచ్చింది, ఏంటిది హాస్పిటల్లో, ఇది ఎందుకు ఇలా చేస్తుంది, ఇవన్నీ పాత పరికరాలు పెట్టుకొని ఎలాగ చేస్తున్నారు, రోజు వెళ్ళి వస్తున్నామని చెప్పేసి వారి మీద కోపంతో మేము మరుస్తున్నాము. నిన్న రాత్రి ఆమెకు చాలా జ్వరం వచ్చింది. ఇప్పుడు అంతగా ఓపికతో మేము వచ్చాము. ఆమె ఎంతో నీరసంగా తను వచ్చింది. ఇప్పుడు మరలా రేపు రమ్మంటున్నారు అన్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, సార్ ఇది నా తప్పు కాదు, నా దగ్గరికి రండి అని చెప్పేసి స్కాన్ సెంటర్లో వాళ్ళు కోట్ వేసుకుంటారు కదా, ఆ రేడియేషన్ వారి మీద పడకుండా ఆ కోట్ పెట్టుకున్నాను. నేను స్టూల్ మీద కూర్చున్నాను. మిషన్ కదలడం ప్రారంభించింది, ఆన్ అయింది. కానీ మా భార్య దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది. ఆయన అంటున్నాడు, సార్ ఇది చూడండి, ఇదే నేనేమన్నా చేస్తున్నానా, అదే ఆగిపోయిందని. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఏదో మాట్లాడుతున్నారని. మనం ఇంటికి వెళ్దామని చెప్పాను. ఇంటికి వెళ్ళాము. తర్వాత ప్రభు ప్రార్థిస్తూ దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తున్నాము. కొన్ని రోజులు గడిచిపోయాయి. చుట్టూ ఉన్న ప్రజలు చెప్తున్నారు, కీమోథెరపీ చేయించుకోండి, తొందరగా చేయించుకోండి అని చెప్తున్నారు. కానీ మేము ప్రభు పట్ల మేము ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మలాకి 4వ అధ్యాయంలో నా భార్యతో మాట్లాడారు. అది రేమా వాక్కు, బైబిల్లో నుండి ఏదో వచ్చినట్టుగా తను అనుభవించింది. అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారికి
4:2 healing under his feet. ఆ స్వ And the enemy will be dust under your feet and వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. stall fat cough. That's what the word. Then that word came. ఆ వాక్కు ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క That evidence, నిశ్చయత వచ్చింది. that substance came. So we are so happy. 4:2 నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును గనుక మీరు బయలుదేరి కొర్రవిన దూడలు. ఈ వాక్యం వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాము. రేమా వాక్కు వచ్చిన కానీ మా నాయకుడైన ఎజకే ఫ్రాన్సిస్ గారు మాకు ఫోన్ చేసి మాట్లాడారు. మేము ఒక అన్న నాతో చెప్తూ మాట్లాడుతున్నారు. రాత్రి 9 గంటల నుండి మిడ్ నైట్ 1 గంటల వరకు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రారంభంలో ఆయన చెప్తూ ఉన్నాడు, ఎందుకు తీసుకెళ్ళకూడదు, కీమోథెరపీకి ఎందుకు వెళ్ళకూడదు, విశ్వాసముతో మీరున్నారు కానీ మీరు ఎందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పాను. తర్వాత నేను అన్నకు చెప్పాను, నేను మీకు ఇందాక చెప్పిన విషయాలన్నీ స్కాన్ మిషన్ ఎలాగో సమస్య వచ్చింది, తర్వాత ప్రభువు మీద మేము ఎదురు చూస్తున్నప్పుడు మరలా నా భార్యతో మాట్లాడి నాతో మాట్లాడారని మేము అన్ని విషయాలు చెప్తున్నప్పుడు మాకు చెప్పాను, మాకు తెలుసు అన్న నిజంగా మాకు తెలుసు నిశ్చయంగా ఆమె స్వస్థత పొందుకుంది అని. ఎందుకు స్వస్థ పొందుకున్న తర్వాత ఇంకా కీమోథెరపీ ఎందుకు అని. అప్పుడు అన్నాడు, బ్రదర్ నేను మిమ్మల్ని కేవలం పరీక్షిస్తున్నాను, మీరు నిజంగా మీరు అనుమానంతోనా విశ్వాసంతో నిర్ణయం తీసుకుంటున్నారా అని. అనుమానంతో నిర్ణయం తీసుకుంటే అది మధ్యలో ఆగిపోతుంది. నాకు తెలుసు దేవుడు నన్ను పైల్స్లో ఎలా స్వస్థపరిచాడో నాకు తెలుసు. నా మనసు ఏమని చెప్తుందంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు అని చెప్తుంది. కానీ మన ఆత్మలో ప్రత్యక్షత ఉండదు. అదేవిధంగా నా భార్య విషయంలో కూడా 93లో మా కుమారుడికి గుండె జబ్బు వచ్చింది. ఎన్నో వ్యాధులను దేవుడు విడిపించాడు. తర్వాత స్పాండిలైటిస్ అనే వ్యాధి, నా మోకాళ్ళు నొప్పి, ప్రతిదీ విశ్వాసంలో నుండి నేను స్వస్థతను నేను స్వీకరించాను. ఈసారి నేను వాటిని అన్నిటినీ ఆధారంగా చేసుకొని నేను వెళ్ళను అని చెప్పడానికి లేదు. కొంతమంది చేస్తారు కదా, మెడిసిన్ తీసుకోకూడదు, మెడిసిన్ తీసుకుంటే నువ్వు పాపివి అని చెప్తారు. కొంతమంది దాని ప్రభు బలులో పాల్పొందని వారు ఎందుకు, అది వారి బోధ. ఆ బోధ నీకు సహాయపడదు. మందులు తీసుకోకపోవడం అనేది మీకు సహాయపడుతుంది అనుకుంటే అది వ్యర్థము. డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా కూర్చోవడం అనేది అవిశ్వాసానికి సాదృశ్యం కాదు. మందులు వేసుకుంటే అవిశ్వాసం ఉన్నట్టు కాదు. కానీ విశ్వాసం అంటే దేవుని అందలి విశ్వాసం. ఆయన నీ యొక్క హృదయంలో ఉండే దేవుని యొక్క వాక్యం అందు విశ్వాసం. మన హృదయంలో మన నోటిలో ఉండే దేవుని యొక్క వాక్యం మన విశ్వాసము. ఫెయిత్కి అంటే విశ్వాసానికి మన హృదయానికి మన నోటికి కనెక్షన్ ఉంటుంది. నీ హృదయంలో వాక్కు లేనప్పుడు నోటితో మాత్రం నువ్వు చెప్పి నేను స్వస్థత పొందుకుంటాను అని నువ్వు చెప్పినప్పుడు, నేను మందులు తీసుకోను అన్నప్పుడు అది అక్కడ ఏ కార్యం జరగదు. అందుకే అన్న మరలా అడుగుతున్నారు. అవును బ్రదర్, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, మీరు కేవలం ఊహల్లో ఉండట్లేదు, మీరు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి మీరు దృఢంగా ఉండని చెప్పాను. కానీ నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. రేపే మరలా ఏమైనా జరిగితే అందరూ కూడా ఈ ప్రజలు చూడండి, చదువుకునే మూర్ఖులు, వారు మెడిసిన్ తీసుకోవట్లేదు క్యాన్సర్కి అని చెప్పి భార్యని తొందరగా చిన్న వయసులోనే పోగొట్టుకున్నాడు. నలుగురు పిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆ సాక్ష్యం చెడుగా మారుతుంది. కాబట్టి మీరు మరలా నిశ్చయత కొరకు మీకు విశ్వాసం ఉందా, ఊహనా అని చెప్పేసి. ఊహ అంటే ఏంటి? నీ హృదయంలో ఏ వాక్కు ఉండదు, కానీ నీకు విశ్వాసం ఉందని నువ్వు నమ్ముతావు. కేవలం వేరే వాటి ఆధారాలను బట్టి నువ్వు నమ్ముతూ ఉంటావు. నీ గతంలో జరిగిన అనుభవాలను బట్టి, గతంలో జరిగిన స్వస్థతలను బట్టి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతూ ఉంటావు. అవి విశ్వాసం కానే కాదు. అవును, దేవుడు స్వస్థపరిచే వ్యక్తి మనం చూస్తాము.
క్రైస్తవులు అందరూ కూడా నమ్ముతారు దేవుడు స్వస్థపరిచే దేవుడు అని. All Christians believe క్రైస్తవులు అందరూ నమ్ముతారు. in the gospel. సువార్తల్లో జరిగిన అద్భుతాలన్నీ కూడా వారు వింటున్న సాక్ష్యాలన్నీ స్వస్థత మీద వింటున్నప్పటికీ, 90% కానీ నిజంగా చెప్పాలంటే 99 మంది క్రైస్తవులు 99% వారికి తెలిసినా కూడా వారి రోగంలో నివసిస్తున్నాడు. ఎందుకు విశ్వాసం లేదు? విశ్వాసం ఎందుకు లేదు అని అంటే వారి ఆత్మలో దేవుని యొక్క వాక్కు లేదు. వారి హృదయంలో వాక్కు లేకపోతే ప్రత్యక్షత రాదు. No revelation. ప్రత్యక్షత లేకపోతే No faith. విశ్వాసం రాదు. It is only presumption. అది కేవలం ఊహ మాత్రమే ఉంటుంది. మీరు ఏదో ఊహించుకుంటారంతే. It's a healing God. ప్రతి ఒక్కరూ కూడా Not all are enjoying. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్న వారే, కానీ ఎవరు అనారోగ్యం లేకుండా రోగం లేని జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నారు? ఎందుకు అనుభవించట్లేదు? The word of God is దేవుని యొక్క వాక్యము నీ ఆత్మలో ఉంటే, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వచ్చినప్పుడు you have that assurance. మీరు ఆ నిశ్చయతని కలిగి ఉంటారు. You have that evidence. మీరు You have that substance. మీరు ఆ యొక్క సాదృశ్యాన్ని కలిగి ఉంటారు. మీరు తెలుసుకుంటూ ఉంటారు ఆ ప్రత్యక్షత గురించి. నాకు తెలుసు. Whole world may stand ఆ ప్రపంచం అంతా మీకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా నాకు తెలుసు. the word in my heart. నా హృదయంలో ఉన్న దేవుని వాక్కు నాకు నిశ్చయతనిస్తుంది. నా హృదయంలో ఉన్న దేవుని వాక్కు అది ప్రత్యక్షపరచు వాక్కు, అది రేమా వాక్కు నాకు ఒప్పుకోలునిస్తుంది, Assurance. నాకు నిశ్చయతనిస్తుంది. Say that already అది ఆయన ఏదైతే చెప్పాడో నా జీవితంలో జరిగింది. నేను దాన్ని నా యొక్క పంచేంద్రియాలతో చూడకపోయినప్పటికీ నా ఆత్మలో నేను చూడగలుగుతున్నాను. నేను చూడడానికి సమర్థురాలను. దేవుడు తన యొక్క వాక్కులో ఏం చెప్తున్నాడో అదే విశ్వాసం. కానీ ఊహ అంటే no assurance at all. అంటే దాంట్లో ఏ నిశ్చయత ఉండదు. Fear. భయం ఉంటుంది, There will be doubt in heart. అనుమానం ఉంటుంది హృదయంలో. When there is fear and doubt in heart, మీ హృదయంలో భయము అనుమానం ఉంది అని అంటే ఏం జరిగిందో నీకు అక్కడ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థము. అందుకే మీరు కొట్టుకొని పోవు వారి వలె ఉంటారు. one day ఒకరోజు meditating, మీరు ధ్యానిస్తున్నప్పుడు, healing messages, స్వస్థత గురించిన లేఖనాలు వింటున్నప్పుడు మీరు విశ్వాసం బలంగా ఉంటుంది. మీరు గెంతులు వేస్తుంటారు, స్వస్థత పొందుకుంటుంటారు, స్వస్థత చేస్తుంటారు. కానీ మరుసటి దినము లక్షణాలు బలంగా మారుతున్నప్పుడు, డాక్టర్ల రిపోర్ట్లు చాలా స్ట్రాంగ్గా మారుతున్నప్పుడు, మీ మీ యొక్క ఫీలింగ్స్ని బట్టి మీ విశ్వాసం అనేది ఆధారపడి ఉంటుంది. James chapter 1, 6 and 7. యాకోబు 1:6-7 వచనంలో చూసినట్లయితే, Let him not think he will receive anything దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుట అన్నటకు ఆశించకూడదు అని చెప్తున్నాడు. విశ్వాసం లేకపోతే we have to hold on to our faith. మనము విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగను పోలి ఉన్నాడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు. అందుకే నిజమైన విశ్వాసం నాలో ఉందా లేదా ఇలాంటి ఊహ నాలో ఉందా అని తెలుసుకోవడానికి అన్న నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఒక్క విషయం తర్వాత ఆయన చెప్పాడు ఏంటంటే, నీవు నీ భార్య ఈ రోజు నుండి Take out all the healing miracles in the gospel. సువార్తల్లో ఉన్న స్వస్థతలు, అద్భుతాల మీద ధ్యానించండి. నువ్వేవేవైతే అద్భుతాలు చూస్తావో అవే అద్భుతాలు మరలా జరుగుతుంటాయి. మీరు దాన్ని తీసుకొని నోట్బుక్లో రాయండి. ప్రతిరోజు మీరు తీసుకోవాలి. నేను మిమ్మల్ని మీ దగ్గరకు వస్తాను, మీరు నోట్స్ చెక్ చేస్తూ ఉంటాను. మీరు ఏదైతే ధ్యానిస్తున్నారో అది మీరు రాయండి అని చెప్పినప్పుడు నేను అన్న ఓకే అన్న మేము చేస్తామని చెప్పాము. ఆ రోజు నుండి Follow the instruction given. అన్న మా నాయకుడు ఇచ్చిన ఆ యొక్క ఉపదేశాన్ని బట్టి, మాటని బట్టి, నడిపింపుని బట్టి మేము ఆ యొక్క సువార్త లేఖనాలన్నింటినీ మేము రాస్తూ We have the revelation. చదువుతూ ధ్యానిస్తున్నాం. మనం ఎంత ఎక్కువగా ధ్యానిస్తున్నాం అంత ఎక్కువగా ప్రత్యక్షత వస్తుంది. ఎంత ప్రత్యక్షత వస్తుందో అంత విశ్వాసం వస్తుంది. Translation or wavering. ఇంకా అటు ఇటు తిప్పబడినట్టుగా మేము లేము, నిశ్చయంగా మేము ఉన్నాం. అవును, నిశ్చయత వచ్చింది. That substance day, ఆ యొక్క పదార్థం వచ్చింది, ఆ విశ్వాసం వచ్చింది. faith overcomes every
cancerous cell. ప్రతి ఒక్క క్యాన్సర్ సెల్, శరీరంలో ఉన్న క్యాన్సర్ సెల్ కూడా యేసు నామములో 3 నెలల్లో సంపూర్ణంగా స్వస్థత పొందుకుంటుంది అని 3 నెలల్లో సంపూర్ణంగా స్వస్థత పొందుకుంది. Why I am telling all this? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? You have to know మీరు అందరూ కూడా తెలుసుకోవాలి విశ్వాసం అంటే ఏంటో. presumption, విశ్వాసం అనేది ఊహ కాదు. not hope, విశ్వాసం అనేది not your wishful thinking. మీరు కేవలం కళ్ళతో దృశ్యంగా చూసేది కాదు. ఈరోజు సంఘము ఎన్నో ఆలోచిస్తుంది. అయ్యో దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు, I live a sickness free. అయ్యో నేను ఇంకా రోగంతో ఉన్నాను, I am more than a conqueror. నేను అత్యధిక విజయం పొందినవాడను, నేను అన్నిటిలో జయశాలిని. నీ యొక్క ఆశ వాంఛ అనేది దేని నుండి ఉండదు కాదు. విశ్వాసం మీకు సహాయపడుతుంది. విశ్వాసం మీకు సహాయపడుతుంది. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, The just shall live by. నీతిమంతుడు వారి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. Live by your wish. మీ యొక్క ఆశల్ని బట్టి మీరు జీవించారు. మీకు ఏది కావాలి, మీరు ఏం ఆశిస్తున్నారు, దాని మీద మీరు జీవించారు. What you believe. మీరు ఏదైతే నమ్ముతారో దాని మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది. యేసు మరలా 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 సువార్తల్లో చెప్తున్నాడు, According to your, మీ విశ్వాసం చొప్పున ఇది జరుగును గాక అని చెప్తున్నాడు. according to your faith, నీ విశ్వాసం చొప్పున ఇది జరుగును గాక. అప్పుడు యేసు అంటున్నాడు, you can believe. మీరు ఒకవేళ నమ్మితే Things are possible. అన్ని సమస్తము సాధ్యమే. మార్కు 9:23 చెప్తుంది, మీరు ఒకవేళ నమ్మితే Possible. అన్ని సమస్తము సాధ్యమే అని. Very clearly say. కానీ బైబిల్ చాలా క్లియర్గా చెప్పబడింది, దేవునికి సమస్తము సాధ్యమని చెప్తుంది. Possible to God. దేవునికి సమస్తం సాధ్యమని చెప్తుంది. ఇక్కడ యేసు చెప్తున్నాడు, Possible if you can believe. నీవు నమ్మితే, నమ్మిన వారికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. అంటే దేవుని యొక్క సామర్థ్యం నీలోనికి వస్తుంది, దేవుని యొక్క శక్తి నీలో నింపుతుంది. Get the ability and potential of దేవుని యొక్క God in this. దేవుని వల్లే ఈ లోకంలో జీవించడానికి దేవుని యొక్క సామర్థ్యమే మనకు కావాలి, అనే శక్తి మాత్రమే కావాలి. మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు జరుగుతుంది. మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు మీరు దేవుని వల్ల జీవిస్తారు. Be able to express himself. అంటే తను కనపరుచుకుంటాడు, తను వ్యక్తపరుచుకుంటూ ఉంటాడు, To himself. తను మహిమపరుచుకుంటూ ఉంటాడు మీ శరీరము ద్వారా, మీ ద్వారా. So that is the ultimate purpose of God. అదే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఆయన గణపరచబడాలి, Everything అన్నిటికీ పైగా ఆయన గణపరచబడాలి మన ద్వారా. needs a body. ఆయనకు శరీరం కావాలి, కానీ He cannot express. ఆయన తను వ్యక్తపరచుకోలేడు, తను కనపరుచుకోలేడు. You and I నీవు నేను allow him. ఆయనను అనుమతించేంత వరకు ఆయన తాను వ్యక్తపరచుకో. అవును, ఆయన సర్వశక్తిమంతుడే. Then I used to think he's a sovereign God. Whatever he thinks he will ఆయన ఏమంటున్నాడు, ఆయన సర్వశక్తిమంతుడే, మనం అడిగిందల్లా ఆయన చేయొచ్చు ఒక సమర్థుడు. కానీ do. Image of God. ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆయన ప్రత్యక్షత మీకు కావాలి. Cannot నేను override my will. మీ యొక్క స్వచిత్తం మీకు ఉంటుంది కాబట్టి ఆయన నీ చిత్తాన్ని మించి ఏది చేయలేడు. Evil man. మనకు స్వచిత్తం కలిగిన వ్యక్తులము. నేను ఎప్పుడైతే ఆయనను అనుమతిస్తానో అప్పుడు మాత్రమే ఆయన చేయగలడు. ఎప్పుడైతే నేను ఆయనకు లోబడతానో, His own way in my life. సాతానికి కూడా నా యొక్క జీవితంలో వాడికి ఎలాంటి ప్రమేయం లేదు, వాడు నన్ను తాకలేడు. నేను ఎప్పుడైతే సంపూర్ణంగా వాడికి అంగీకరిస్తావో అప్పుడు మాత్రమే వాడు తీసుకుంటాడు. నేను వాడిని ఎదిరించగలచ్చు, నేను వాడిని గద్దించవచ్చు. క్రీస్తు నాలో నడవడానికి, నా ద్వారా ప్రత్యక్షం అవ్వడానికి నేను ఆయన అనుమతించాలి. నేను ఏదైతే అనుమతిస్తానో అదే లోకంలో అది అనుమతించబడుతుంది. నేనైతే విడిపిస్తానో అది విడిపించబడుతుంది. నేను ఏదైతే దాచిపెడతానో దాచిపెట్టబడుతుంది. నేను ఏదైతే చెప్తానో నో ఎంట్రీ అంటే నో ఎంట్రీ, ప్రవేశం లేదు అంటే ప్రవేశం లేదు. నాకు ఈ లోకంలో అధికారం ఉంది. దేవుడు నాకు సంపూర్ణమైన అధికారం మనందరికీ ఇచ్చాడు. ఆమేన్. We allow him. మనం ఆయనను అనుమతించకపోతే ఆయన మన జీవితంలో ఏమీ చేయలేడు. అప్పుడు మీరు నన్ను అడగవచ్చు, ఎలా అనుమతించాలి, ఎలాగూ నా జీవితంలో దేవుణ్ణి అనుమతించాలి? ఎలా? విశ్వాసం వల్ల మాత్రమే. When you believe, you allow God to. మీరు ఎప్పుడైతే నమ్ముతారో దేవుడు మీ ద్వారా నడవడానికి మీరు అనుమతిస్తారు. మీరు నమ్మకపోతే దేవుడు మీ ద్వారా ఏమీ చేయలేడు. పౌలు చెప్తున్నాడు గలతీ 3:5. God has supplied us Holy Spirit.
దేవుడు మనకి through us పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించాడు. by hearing faith. He calls faith hearing faith. ఆయన విశ్వాసాన్ని Faith as hearing faith. విశ్వాసాన్ని ఎలా కలుగుతుందని చెప్తున్నాడు? వినుట వలన కలుగుతుంది అని చెప్తున్నాడు. కేవలం విశ్వాసం వలన మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయగలడు. విశ్వాసము లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ చేయలేడు. దాని అర్థం ఏంటి? You allow the Holy Spirit మీరు పరిశుద్ధాత్మని మీరు అనుమతించండి do miracles in your life, మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి. believing on కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా వలన మీరు ఆయన anything at all. మీరు నమ్మకపోతే మీరు ఏమి చేయలేరు. మీరు ఏదైతే నమ్ముతారో అది ఆయన చేయగలుగుతాడు. విశ్వాసం గురించి నేను ఏదైతే చెప్తానంటే Action. అది క్రియలు లేకపోతే అది విశ్వాసం కానే కాదని చెప్తాను. ఈరోజు ఎంతోమంది ప్రజలు మనం చూస్తూ ఉంటాము. వారు చెప్తారు నేను నమ్ముతున్నామని, కానీ వారి క్రియారూపకంగా వారికి ఏమీ కనిపించదు. నేను పైల్స్ రోగంతో ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు, నువ్వు స్వస్థత పొందుకుంటే నువ్వు ఎందుకు ఇంకా ఈ బెడ్లో పడుకున్నావని. అదే దానికి సంబంధించిన ఆ విశ్వాస క్రియ మనం జరిగించాలి. ఆ విశ్వాస క్రియ మనము చేయాలి. క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉంది. క్రీస్తు మనలో ఉన్నాడు. ఆ పని చేయడం ప్రారంభిస్తున్నాడు. ఆయన ఆల్రెడీ పని చేస్తూ ఉన్నాడు. So miracle working God, ఆయన అద్భుతాలు చేయవాడు. మనలో నివసించే దేవుడు. miracle power in మనలో అద్భుతాల శక్తి ఉంది. miracle power. అదే అద్భుతాల శక్తి క్రీస్తు యేసులో ఉన్న అదే అద్భుతాల శక్తి నీలో నాలో ఉంది. Whether we see it or not, మనం చూసినా చూడకపోయినా దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాబట్టి అది అలాగే ఉంటుంది. అది మన ఫీలింగ్ని బట్టి ఆధారపడి ఉండదు. కానీ we expect you to see it in the feeling. మన ఫీలింగ్లో చూస్తున్నాం గనక So the healing power in us. మనలో ఉన్న స్వస్థత శక్తి పని చేయలేకపోతుంది. Our body, మన యొక్క శరీరంలో స్వస్థపరచగలుగుతుంది. రోమా 8:11 చెప్తుంది, క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన అదే ఆత్మ మనలో నివసిస్తుంది గనక మృతు తుల్యమైన శరీరాన్ని కూడా sickness pro, అది మరలా జీవింపచేయగలదు. sin pro, అనారోగ్యము, రోగము, successful, వ్యాధి, be healthy. అది దాని అర్థం ఏంటి? Same Holy Spirit in us. అదే పరిశుద్ధాత్ముడు, అదే శక్తి మనలో ఉంది. Whether you see it or not, మీరు చూసినా చూడకపోయినా ఎన్నో అదృశ్యమైన విషయాలు మన చుట్టూ ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు గనక అది ఇంకా నిశ్చయం. it is always present in us. ఆ యొక్క శక్తి మనలో ఎల్లప్పుడూ ఉంది. The word of God. దేవుని వాక్యంలో ఎల్లప్పుడూ ఉంది. Believe it. కానీ మీరు ఎప్పుడైతే నమ్ముతారో, Can you believe it? నువ్వు నమ్మిన క్షణంలోనే ఆ శక్తి విడుదలవుతుంది. What you believe it, the power. నువ్వు ఏ రోజైతే నువ్వు నమ్ముతావో ఆ రోజే శక్తి విడుదలవుతుంది. అప్పుడు ఆ రోగము నీలో ఉండలేదు. Once the power of God is released, దేవుని యొక్క శక్తి విడుదలవుతున్నప్పుడు రోగం ఇక మీ శరీరంలో ఉండదు. పౌలు చెప్తున్నాడు రోమా 1:16 clearly says, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, the gospel of సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాదు. ఆయన ఏం చెప్తున్నాడు? not ashamed. నేను క్రీస్తు సువార్తను గురించి సిగ్గుపడవాడను కాదు. ఎందుకు? Maybe ఎవరేమైనప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే క్రీస్తు సువార్తను నమ్ముతారో అది దేవుని శక్తి వారికి దేవుని శక్తి. ఆ శక్తి విడుదలవుతుంది. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ క్షణంలోనే ఆ శక్తి విడుదలవుతుంది. సహోదరి, the power is always available. ఆ నీలో ఆ శక్తి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎల్లప్పుడూ నీలో ఉంది, Holy Spirit నీకు అందుబాటులో ఉంది. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నీలో ఎల్లప్పుడూ ఉంది. హల్లెలూయా. supplied us Holy Spirit to do ఆయన మనకు పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు మన జీవితంలో అద్భుతాలు చేయడానికి, సదృశ్యమైన కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మని ఆయన మనకిచ్చాడు. power is always available with us. ఆ శక్తి మనలో ఎప్పుడూ అందుబాటులో ఉంది. మీరు ఎప్పుడైతే నమ్ముతారో, Paul says in Romans, అందుకే పౌలు చెప్తున్నాడు రోమా 1:16 నేను not ashamed of the gospel. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాదు. ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ శక్తి ఎప్పుడు విడుదలవుతుంది? కేవలం నమ్మినప్పుడే. దేవుని యొక్క శక్తిని నువ్వు నమ్మకపోతే అది శక్తి విడుదల అవ్వదు. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో పనిచేయడానికి అనుమతించట్లేదు.
నువ్వు ఏ రోజైతే నమ్ముతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయడానికి ఆయన అనుమతిస్తూ ఉంటావు. ఆయన వస్తాడు, నీలో నివసిస్తాడు, నీ కొరకు ఏదో చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాదు, నీ ద్వారా మాత్రమే సాధ్యము. Glorify Christ. క్రీస్తుని మహిమపరచడానికి We have a job to do. మనకో పని ఉంది. ఏంటది? విశ్వాసం, 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 విశ్వాసం మాత్రమే. Faith alone triggers the power of God. విశ్వాసం మాత్రమే దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. 24 గంటలు అది అందుబాటులో ఉంది. Luke chapter బైబిల్లో లూకా అధ్యాయం చదివిన 18, లూకా 5 చాలా క్లియర్గా రాయబడింది. bringing നാട് കൂട്ടുകാർ ഒരു പരമത രോഗി കൊണ്ടുവരികയാണെങ്കിലും യേശു കർത്താവിന്റെ മേൽക്കൊരു കൊടുത്ത് మనం ఎప్పుడైతే ఆ లేఖనాలు చదువుతూ ఉంటామో വളരെ വ്യക്തമായിട്ട് കാണാൻ കഴിയും. 2 words before that, all the leaders are present. Just take the word and read it. Don't want to go on. ലൂക്കോസ് 5 somebody read. Now it happened on a certain day. జనసమూహము దేవుని వాక్యం వినొచ్చు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసెరెతు సరస్సు తీరమున నిలిచి Come out of every town of Galilee and Judea ന്യായശാസ്ത്രിമാരെ and Jerusalem. 16వ వచనం చూడండి. ఒకనాడు ఆయన బోధించుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామం నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండగా ఆయన స్వస్థపరచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. പക്ഷവാതം പിടിച്ചൊരു മനുഷ്യൻ അവൻ മാത്രം చూడండి, ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువుగల ఒక మనుషుని మంచం మీద మోసుకొని అక్కడ చూసినట్లయితే నాకు ఒక కుష్ఠరోగిని పక్షవాయువుగల వ్యక్తిని వారు స్నేహితులు అందరూ వచ్చి ఆ వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాడు. ఆయన శక్తి, స్వస్థపరిచే శక్తి ఆయనకున్నది, కానీ ఎవ్వరూ అక్కడ స్వస్థతను పొందుకోలేదు. శక్తిలోనికి ఎలా రావాలి? విశ్వాసము ద్వారా. The minute the power of God is released, ఏ క్షణంలో అయితే దేవుని శక్తి విడుదలవుతుందో అప్పుడు రోగం వెళ్ళిపోవాల్సిందే. అది మీ శరీరంలో ఉండడానికి వీల్లేదు. మీరు దేవుని యొక్క శక్తి విడుదల ఉన్నప్పుడు ఏ రోగమైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుని యొక్క శక్తి ఎలా వెల్లడి అవుతుంది? విశ్వాసం ద్వారా మాత్రమే. Mark chapter 5. మార్కు 5వ అధ్యాయంలోనికి వద్దాము. అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఒక స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూస్తూ ఉంటాము. See verse 25. 25వ వచనము, Had a flow of blood 6:25. and she had suffered వెంటనే many things from many physicians and spent all that she had and was no better but when she heard about Jesus ఆమె యేసు గురించి ఎప్పుడైతే విన్నదో in the crowd, തൊട്ടാൽ രക്ഷപ്പെടുമെന്ന് പറഞ്ഞു പുരുഷാരത്തിൽ പുറകിൽ വന്നവനെ but in the same crowd మార్క్ the woman with the issue of blood touched his garment because she was confessing, if only I may touch his clothes అప్పుడు I shall be ఆమె అంటుంది, made well. నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే మాత్రం సరిపోతుంది, నేను స్వస్థత పొందుకుంటానని. 29. 29 చూసినట్లయితే The fountain of her blood was dried up. She వెంటనే ఆమె శరీరంలో ఆమె స్వస్థత పొందుకున్నట్లు ఆమె గ్రహించింది. Jesus యేసు చెప్తున్నాడు, వెంటనే తను తెలుసుకొని, తనలో నుండి ఆ ప్రభావం వెళ్ళిపోయిందని తను తెలుసుకొని ఆ యొక్క జనసమూహంలో చూసి చెప్తున్నాడు, నా యొక్క వస్త్రపు చెంగును ముట్టింది ఎవరు అని. ఆ శిశువులు ఆయనతో అన్నారు, నువ్వు చూస్తున్నావు కదా ప్రభువా, ఎంతమంది ప్రజలు నీ చుట్టూ ఉన్నారో, మీరు ఎలా అడుగుతున్నారు నన్ను ఎవరు తాకరని. ఎంతోమంది ఆయనను తాకుతున్నారు, పట్టుకుంటున్నారు, కానీ ఒక్కరు మాత్రమే స్వస్థత పొందుకున్నారు. రహస్యం అక్కడ యేసు ఏమని చెప్తున్నాడంటే 34వ వచనంలో, daughter, മകളെ సహోదరి, faith made you well కుమార్తె, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. and be healed of your affliction. What is it? Your faith has allowed me. 34వ వచనం చూడండి. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, సమాధానం గలవాదనవై పొమ్ము. చూడండి, ఆ విశ్వాసపు శక్తి నీలో ఎల్లప్పుడూ ఉంది. ఆ విశ్వాసము నీలో వెల్లడి అయినప్పుడే Your faith
నీ విశ్వాసమే. నాలో స్వస్థపరిచే శక్తి ఆల్రెడీ ఉంది, కానీ అది ఎవరికి స్వస్థతనిస్తుంది, ఎవరిపై ఆ శక్తి విడుదల అవుతుంది అంటే ఆ విశ్వాసము కలిగిన వారికే. నేను యెహోవా రాఫాని, నేను స్వస్థపరిచే దేవుడను. ఆయన స్వస్థపరిచే దేవుడు, కానీ ఆయన యొక్క శక్తి కేవలము అన్ని రోగములని, ఒక్క రోగం కాదు, అన్ని రోగములు, ఎలాంటి రోగాన్నైనా స్వస్థపరచడానికి ఆయన శక్తిమంతుడు. మత్తయి 9:35 మనం చదవచ్చు ఏంటంటే, యేసు ప్రతి పట్టణంలోనికి వెళ్ళడం మనం చూస్తాము. యూదయ, గలిలియా వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ, దేవుని రాజ్యం విస్తరించిందని చెప్తూ ఆయన ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆ స్వస్థపరిచే ఒక అభిషేకం దేనైనా, శక్తి దేనైనా చేయగలదు. కానీ అది కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, క్యాన్సర్ కానీ, ఎలాంటి కొత్త వ్యాధి ప్రతిరోజు వచ్చినప్పటికీ కూడా డాక్టర్లు వారందరూ కూడా ఎంత బెదిరిపోయినప్పటికీ దేవుడు చెప్తున్నాడు, నీకొక శుభవార్తను నేను ఇస్తున్నాను. మనకొక ఔషధం ఉంది, మనకు వైద్యుడున్నాడు. ఆయన ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరచగలడు. ఆయన ఔషధం ఎలాంటి వ్యాధినైనా స్వస్థపరచగలదు. దేవుని వాక్యమే ఔషధము. దేవుని వాక్యమే ఔషధం. సామెతలు 4:22 చెప్తుంది ఏంటంటే, దేవుని యొక్క వాక్కు నీ యొక్క శరీరంలో ప్రతి దానికి, నీ శరీరానికి ఔషధమైంది, నీ దేహానికి ఔషధమైంది. మీ శరీరంలో ఏదైతే అవసరమో అంటే కేవలం విశ్వాసం, దేవుని అందరి విశ్వాసం మాత్రమే. శక్తి ఎల్లప్పుడూ ఉంది, స్వస్థత ఎల్లప్పుడూ ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరెవరైతే దాన్ని కనుగొంటారో, ఎవరెవరికైతే దాని గురించిన ప్రత్యక్షత ఉంటుందో, ఎవరెవరైతే దాన్ని తెలుసుకుంటారో వారి అందరికీ ఔషధము, వారికి స్వస్థత, వారికి జీవమై ఉన్నది. అది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. ఏ కారణం లేదు ఎందుకు మనము ఇంకా రోగంలో ఉంటాం అనడానికి ఎలాంటి సాకు లేదు. మనము క్రీస్తు జీవించినట్టుగా జీవించాలి. ఆయన ఒక స్వరూపం మనలో ఉంది. ఆయన ఎలాగున్నాడో మనం అట్టివారమయ్యే ఉన్నాము. ఆయనకు ఎలాంటి శక్తి ఉందో అదే శక్తి మనకు ఉంది. ఆమేన్. మనం ఇక్కడ ఉంది కేవలం రోగంలో ఉండడానికి, జీవించడానికి కాదు. మనం ఇక్కడ ఉన్నది క్రీస్తుని మన ద్వారా వ్యక్తపరచాలి. ఒక ఆరోగ్యంతో, అనారోగ్యం లేని జీవితంతో క్రీస్తుని మనం వ్యక్తపరచాలి. క్రీస్తు ఎలాగున్నాడో మనం ఎలా ఉన్నాము. క్రీస్తుకి ఏమైనా అనారోగ్యం ఉందా? లేదు. కాబట్టి నాకు ఎలాంటి రోగం లేదు. అది ఎలా సాధ్యం? విశ్వాసం. అది మనుషునికి అది సాధ్యం కాదు. ఒంటె సూది బెజ్జములో నుండి ఒంటె వెళ్ళొచ్చు, కానీ నేను ఈ పడిపోయిన లోకంలో జీవించాలి అనంటే, ఈ శరీరంలో, ఈ దేహంలో రోగం లేకుండా జీవించడం అసాధ్యము. కానీ తర్వాత వచనం చెప్తుంది ఏంటంటే, దేవునికి సమస్తము సాధ్యము. నమ్మిన వానికి సమస్తము సాధ్యము. నాలో ఉన్నవానికి సమస్తము సాధ్యము. నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనకు అన్ని విషయాలు సాధ్యము. నేను ఎందుకు ఇంకా రోగంలో జీవించాలి? రోగం లేని జీవితం నేను ఎందుకు జీవించకూడదు? ఒక్కటే విషయం ఏంటంటే, నమ్మిన వారికి సమస్తము సాధ్యము. రోగం లేని జీవితము సాధ్యమే. నేను అన్ని రోగములను స్వస్థపరచగలను, కానీ నేను నమ్మాలి. నేను ఏ రోజైతే నమ్ముతానో పరిశుద్ధాత్మను నేను అనుమతిస్తూ ఉంటాను. ఆయనకు అన్నీ సాధ్యము నా ద్వారా జీవించడానికి. ఇది మన పని. మీరు ఆయనను అనుమతించకపోతే మీరు కేవలం నిశ్శబ్దంగా ఒక ప్రేక్షకుల వలె ఉంటారు. ఆయన మీ ద్వారా పనిచేయాలి, మీ ద్వారా జీవించాలి, మీ ద్వారా క్రియ జరిగించాలనుకుంటాను. కానీ మీరు నమ్మకపోతే ఆయన ఒక ప్రేక్షకుడు లాగా వచ్చి ఉండి వెళ్ళిపోతాడంతే. మీరు ఆయన మీ జీవితంలో ఆయన పని చేయడానికి మీరు అనుమతించాలి. మీ ద్వారా వ్యక్తపరచడానికి మీరు అనుమతించాలి. ఆయన నీ ద్వారా కనపరచడానికి మీరు అనుమతించాలి. అదే ఉద్దేశము. మన పాపములన్నీ
క్షమించబడ్డారు. make you righteous, imputing his righteousness, ఆయన so that he can come. నిన్ను నీతిమంతులుగా చేశాడు. ఎందుకంటే ఆయన నీలోనికి వచ్చి జీవించాలి అని, నీ ప్రపంచానికి నువ్వు వ్యక్తపరచుకోవాలి. ఆయన ఎవరు, ఆయన దేవుని రాజ్యం అంటే ఏంటి, అదన్నీ కూడా వ్యక్తపరచాలనుకుంటున్నాడు. నీ ద్వారా మాత్రమే, నీ ద్వారా మాత్రమే. ఆయన నిన్ను భూమి పునాదులు వేయబడక ముందు ఎన్నుకున్నాడు ఆ ఉద్దేశం కొరకే, Purpose, వేరే ఉద్దేశం కాదు. no purpose. దేవునికి వేరే ఉద్దేశం లేదు క్రీస్తు తప్ప. Salvation, మన యొక్క రక్షణ అంతా కూడా దాని యొక్క ఉద్దేశము అవన్నీ క్రీస్తులో మాత్రమే ఉన్నాయి. క్రీస్తు లేకుండా ఎలాంటి ఉద్దేశము లేదు. దేవునికి ఎలాంటి ఉద్దేశము లేదు. దేవుని యొక్క ఉద్దేశాలన్నీ, దేవుని యొక్క ప్రణాళికలన్నీ క్రీస్తు ద్వారా మాత్రమే. because we are in Christ. ఎందుకంటే మనం క్రీస్తులో ఉన్నాము. Christ is inside us. క్రీస్తు మనలో ఉన్నాడు. Once he expresses his purpose, దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరచాలనుకున్నాడు. ఆయన ఉద్దేశము నా ఉద్దేశంగా మారాలి, ఆయన ప్రణాళిక నా ప్రణాళిక. ఎందుకంటే నేను ఆయనలో ఉన్నాను, నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు. ఆయన లేకుండా నాకు ఈ లోకంలో ఎలాంటి ఉద్దేశం లేదు. ప్రజలు ఉద్దేశం లేని జీవితాలు జీవిస్తున్నారు, పనికి మాలిన జీవితాలు జీవిస్తున్నారు. ఎందుకు? వారికి తెలీదు వారు ఏమై ఉన్నారో, వారేమి కలిగి ఉన్నారో, వారు ఏమి చేయగలరు. మీకు ఎప్పుడైతే తెలుస్తుందో మీరు ఏమై ఉన్నారు అని, మీకు ఏముందో అని, మీరేమి చేయగలరో, మీరు దాన్ని నమ్ముతారు. knowing we cannot believe it. నమ్మకుండా, మనం తెలుసుకోకుండా మనం నమ్మలేము. మనం ఏది తెలుసుకోకుండా నమ్మలేం కదా. తెలుసుకోవడానికి మనం వినాలి, వినకుండా మీరు తెలుసుకోలేరు. Romans 10:14 and 17. రోమా 10:14, 17 చెప్పబడుతుంది చాలా స్పష్టంగా. Romans 14 says, చెప్పువాడు లేని ఎడల వారు ఎలా నమ్ముతారు? how can they believe? వారు ఎలా నమ్ముతారు? వారు విననప్పుడు వారు ఎలా నమ్ముతారు? చెప్పేవారు లేకుండా వారు ఎలా వింటారు? మనకు We can each unto ourselves. మనం చెప్పుకోవాలి, బోధించాలి, We can mutter to ourselves. మనం ధ్యానించుకోవాలి, నెమరు వేసుకోవాలి. Do you not know? మీకు తెలీదా మీరు పరిశుద్ధాత్మ నివసించు ఆలయం అని? పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. మీ శరీరంలో ఏ నొప్పి ఉండడానికి వీల్లేదు, అది విడిపించబడింది. మీరు స్వస్థత పొందుకున్నారు. మీరు మీ శరీరంతో మాట్లాడినప్పుడు మీరు వింటారు. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువగా వింటారు. Healing preacher to come. ఏ స్వస్థత ప్రసంగికుడు వచ్చి మీకు ప్రసంగించి బోధించడం అవసరం లేదు. మీరు మీ శరీరంతో మాట్లాడవచ్చు. మీ శరీరంతో మీరు మాట్లాడినప్పుడు Jesus spoke to the fig tree. యేసు ఆ యొక్క అంజూరపు చెట్టుతో మాట్లాడాడు. అంజూరపు చెట్టుని చెప్పించినప్పుడు అది అప్పుడే ఎండిపోయింది. కానీ అది అప్పుడు ఎండిపోయింది, వారు చూడలేకపోయారు. యేసుకు తెలుసు అది ఎండిపోయిందని. నెక్స్ట్ రోజు మాత్రమే పేతురు దాన్ని చూడగలిగాడు. పేతురు ఏం చెప్తున్నాడు? యజమానుడా చూడండి. వారు ఆశ్చర్యపోతూ చెప్తున్నాడు. యేసు అప్పుడే చెప్పారు, ఆ క్షణంలోనే చెప్పాడు. దాన్ని మనం ఏమనుకుంటాం? విశ్వాసము. విశ్వాసం అనేది చూడడము, అదృశ్యమైనవి చూడడము, అదృశ్యమైనవి చూడడము, అద్భుతమైన మండలంని చూడడము, ఆత్మీయ ప్రపంచాన్ని చూడము. ఆ యొక్క అదృశ్యమైన లోకాన్ని మనం చూడగలము కేవలం విశ్వాసము ద్వారానే. విశ్వాసం అంటేనే అదృశ్యమైన మండలాన్ని చూడడము. మనం ఎప్పుడైతే అది చూస్తామో విశ్వాసం నీలో వృద్ధి చెందుతుంది. దాన్నే మనం ఏమంటాము? ప్రత్యక్షత అంటాము. ప్రత్యక్షత జ్ఞానంతో మీరు ఏమున్నారు, మీరు ఏం తెలుసుకున్నారు, మీరు ఏమై ఉన్నారు. ఒక చిన్న విషయము, నేను క్రీస్తుని మోసే వ్యక్తిని, క్రీస్తుని ధరించిన వ్యక్తిని, క్రీస్తుని మోసిన వ్యక్తిని, దేవుని యొక్క శక్తిని మోసే వ్యక్తిని, దేవుని యొక్క అధికారాన్ని కలిగి ఉన్న వ్యక్తిని, దేవుని యొక్క మహిమను కలిగి ఉన్న వ్యక్తిని. క్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన నాలో ఉన్నాడని, సర్వ పరిపూర్ణతలో నాలో నివసిస్తున్నాడు. నేను క్రీస్తు యొక్క సర్వ పరిపూర్ణతను కలిగి ఉన్నాను.
నేను ఎవరై ఉన్నాను, నేను ఏది చేయగలను, నేను అన్నీ చేయగలను. ఎందుకంటే నేను మోసే వ్యక్తి. ఆయన నాలో మెదులుతున్నాడు, నాలో కదులుతున్నాడు. ఆయన తన యొక్క ఆసక్తిని నాలో పెడుతున్నాడు. ఫిలిప్పి 2:13 చెప్పబడుతుంది ఏంటంటే ఆయన యందు సత్క్రియలు చేయడానికి. ఇది మన యొక్క సొంత కార్యాలు కాదు, అది కేవలం క్రీస్తు మనలో పనిచేయడము. మనం క్రీస్తుతో సహ పనివారమై ఉన్నాము. మనం ఎప్పుడైతే నమ్మి పనిచేస్తూ ఉంటామో ఆయన ద్వారా సంపూర్ణ కార్యం జరుగుతుంది. కాబట్టి నేను నమ్మకుండా ఆయన ఏది చేయలేడు. నేను నమ్మకుండా ఆయన ఏది చేయలేడు. ఆయన చేయకుండా నేను ఏది చేయలేను. కాబట్టి మనము ఆయనతో విశ్వాసములో కలిసి పనిచేసేవారము. ఆయనతో సహపౌరులు మీరు కాలేరు, సహకారులు మీరు కాలేరు విశ్వాసం లేకుండా. అందుకే నేను చెప్తున్నాను, మీరు మీ యొక్క విశ్వాసాన్ని వృద్ధి చెందుతున్నప్పుడు మాత్రమే. ఆయన సాధారణ వ్యక్తిగా వచ్చాడు. ఆయన విశ్వాసాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. నేను నా తండ్రి యొక్క లూకా 2వ అధ్యాయంలో చెప్తున్నాడు ఏంటంటే నేను నా యొక్క తండ్రి పనుల్లో నేను ఉండాలి కదా. తండ్రి పనులు అంటే ఏంటి? తండ్రి క్రియలు అంటే ఏంటి? క్రీస్తుని తండ్రిని లోకానికి చూపించాలి. అందుకొరకే ఆయన వాక్యంతో నింపబడుతూ ఉన్నాడు. 12 సంవత్సరాల వయసున్నప్పుడే స్టెఫెను అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఆయన విశ్వాస పూర్ణుడై శక్తి సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క శక్తి 6వ అధ్యాయం 5 నుండి 8 వరకు చదివినట్లయితే ఆయన ఎదిరించిన జ్ఞానమును, ఆయన చెప్పిన ఎవరిని ఎదిరించలేకపోయారు ఆయన చూపించిన జ్ఞానమును, ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని. మీరు విశ్వాసంతో నింపబడితే అంత ఎక్కువగా శక్తితో మీరు నింపబడతారు. మీరు విశ్వాస పూర్ణులైతే ఆటోమేటిక్గా ఏ డౌట్ లేకుండా మీరు శక్తి సంపూర్ణులవుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఆ శక్తి విడుదలవుతుంది. ప్రజలు మీరు శక్తి పూర్ణులుగా ఉండడం ప్రజలు చూస్తారు. ఎందుకు? విశ్వాసం అనేది దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది. ఎంత ఎక్కువగా వాక్యం చదివితే అంత ఎక్కువగా శక్తి, అంత ఎక్కువగా అద్భుతాలు. అవును, అద్భుతాలు జరుగుతున్నాయి. ఎలాగో నీటి వలె జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంతో నింపబడుతున్నారు. 7వ అధ్యాయం చూసినట్లయితే నోరు తెరవంగానే ఆయన హతసాక్షిగా చనిపోకంటే ముందు బైబిల్లో ఉన్నవన్నీ కూడా ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే దివారాత్రులు దాని యందు ఆనందించాడు, తను నింపుకుంటున్నాడు. ఎప్పుడైతే నోరు తెరవంగానే అబ్రహాం నుండి ప్రారంభించి ఎలా సాధ్యము? దేవుని యొక్క వాక్య పూర్ణులై నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ పూర్ణులై నింపబడ్డారు, దేవుని యొక్క వాక్యంతో నింపబడ్డారు, శక్తితో నింపబడ్డారు, అద్భుతాలతో నింపబడ్డారు. చూడండి, దీనికి తాళం చెవి సిస్టర్. 11:30 బ్రేక్. నేను పాస్టర్లకి గత 3 రోజులుగా ప్రసంగిస్తున్నాను కాబట్టి ఊకే బ్రదర్ అని వస్తుంది. దయచేసి క్షమించాలి సిస్టర్. తెలియకుండానే రికార్డ్ అయిపోయింది, అందుకే నేను చెప్తున్నాను. నాకు తెలియకుండానే అవన్నీ నా లోపల పొందుపరచబడ్డాయి. విశ్వాసపు వాక్కు నీ ఆత్మలో నీలో నుండి రావాలి. అదే నేను చెప్తున్నాను. ఆ దేవుని యొక్క వాక్కు మనలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మనలో నివసిస్తుంది. దేవుని వాక్యం మనలో నివసించినప్పుడు మనము అన్నిట్లో అత్యధికంగా విజయం పొందిన వారము. 1 యోహాను 2:14 చెప్తుంది, యవనస్తుడా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించిన వారు. ఎందుకు? ఇంకో విషయం చెప్తున్నారు. ఆ మాట తీసి చదవండి అందరూ. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నాడు. దాని మధ్యలో ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మీలో నివసిస్తుంది.
దేవుని యొక్క వాక్యం మీలో నివసిస్తుంది. విశ్వాసము ద్వారా మీలో నివసిస్తుంది. ప్రత్యక్షత జ్ఞానము ద్వారా దేవుని యొక్క వాక్యం నీలో నివసిస్తుంది. అది నిన్ను వెలిగిస్తుంది. మీకు ఎప్పుడైతే ఆ వెలిగింపు, ఆ ప్రత్యక్షత జ్ఞానం నీలో ఉంటుందో సాతాను మిమ్మల్ని ఏ మాత్రం తాకలేదు. వాడు మిమ్మల్ని ఏ మాత్రం తాకలేడు. మీరు ఆ దుష్టుని జయించి ఉన్నారు. No word in the heart, it is హృదయంలో no word in the heart, it is presumption. హృదయంలో మనకు వాక్కు లేనప్పుడు మనము అంతా ఊహల్లో ఉంటాము. ఊహానికి ఏమాత్రం సహాయపడదు. God will live through you. దేవుడు మీ ద్వారా జీవిస్తాడు. మీరు ఎప్పుడైతే నమ్ముతారో దేవుడు నీ ద్వారా జీవిస్తున్నాడు అని, అప్పుడు మాత్రమే దేవుని యొక్క శక్తి నీ ద్వారా విడుదలవుతుంది. That's why Jesus said, అందుకే యేసు చెప్తున్నాడు, power of releasing, key to release the power in the word. దేవుని యొక్క వాక్యంలో శక్తిని విడుదల చేయడానికి తాళపు చేయి ఏంటంటే అది విశ్వాసపు తాళపు చెవి. ఆమేన్. మార్కు 5:34 మనం చదివాం కదా. కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. Come because of నిన్ను స్వస్థపరిచే శక్తి ఎలాగో వచ్చింది అని అంటే నీ విశ్వాసం ద్వారానే. యేసులో సమస్త శక్తి ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు. మనలో ఉన్న క్రీస్తుకి సమస్త శక్తి ఉంది. ఆయన పనులో శక్తి ఉంది. ఆయన తన వాక్కుని పంపి మనల్ని బాగు చేశాడు, మనల్ని స్వస్థపరచాడు. ఆయన వాక్కులో స్వస్థత ఉంది. ఆయన వాక్కుని పంపేదే మనల్ని స్వస్థపరచడానికి, ఇంకే వేరే ఉద్దేశం లేదు. to heal us. ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఆయన వాక్కును విడుదల చేస్తున్నాడు. కానీ దీంట్లో నీ యొక్క ప్రమేయం కూడా ఉంది. నువ్వు వినాలి. వింటూ ఉండాలి. వినుట వలన మాత్రమే ఆ వాక్కు నీ హృదయంలో విశ్వాసం ద్వారా ఉంటుంది. అందరం కళ్ళు మూసుకుందాము. ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి నీకు వందనాలు. ఈ గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చి ఉన్నందుకు నీకు వందనాలు. ఈ వాక్కుని పొందుకోవడానికి హల్లెలూయా. మేము స్వీకరించే వారము. మేము ప్రభువా, మేము వాక్యాన్ని వినేవారిగా మాత్రమే కాకుండా గ్రహించేవారిగా, దాన్ని పాటించేవారిగా మమ్మల్ని చేయండి. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మేము స్వీకరిస్తామో మీరు మమ్మల్ని స్వీకరించే వ్యక్తులుగా చేశాము. ప్రభువా, మేము ఇక్కడ బలవంతుని మేము మాలోన కలిగి ఉన్నాము. Allow you to walk through us. మీరు మా ద్వారా పని చేయమని మేము కోరుతున్నాము. మా ద్వారా వ్యక్తపరచబడమని మేము కోరుతున్నాము. కేవలము నిన్ను నమ్మటం ద్వారానే. ప్రభువా, మా కన్నులు తెరవండి ఈ సత్యాన్ని చూడడానికి. ఈ యొక్క రహస్యమైన దాగి ఉన్న నీ వాక్కులో ఉన్న యొక్క శక్తిని మేము చూడడానికి సహాయం చేయండి.